వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ జబరస్ బాబీ. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే ఆయన పేరు సురేషే, కానీ ఇంటి పేరు అది ఏం పేరు అనేది తెలియట్లేదు. అందరికీ ఆ పేరుతోనే పరిచయం. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? హాయ్ బాబు, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఆ పేరుతోనే పరిచయం అని ఏ పేరు చెప్పలేదు. నీ చేత చెప్పిద్దాం. నీ తెలివితేటలో జమినీలో నేను పనిచేయటం వల్ల అక్కడ ఉద్యోగంగా ఉండడం వల్ల జమినీ సురేష్ అంటారు. ఆ పేరు అదేనండి. బాబీ చెప్పలేదు, జమినీ సురేష్ అంతే. ఏంటి బాబు విషయాలు? ఎలా ఉన్నాయండి? లైఫ్ అంతా చాలా బాగుందిగా. నేను మాక్సిమం హ్యాపీగా ఉంటాను. మీరు హ్యాపీగా ఉంటారు, ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచుతారు. అదైతే 100%. ఎప్పుడు నవ్వుతూ. అవును బాబీ. ఇప్పుడు ప్రజెంట్ ఈ మూవీస్ ఏం చేస్తున్నారని? చాలా ఉన్నాయి బాబీ. విశ్వంబర ఒకటి, ప్రభాస్ గారిది అయిపోయింది. చిన్న సినిమాలు అయితే ఒక 6-7 జరుగుతున్నాయి. పేర్లు అయి పెట్టరు, నీకు తెలుసు కదా. జరుగుతూ ఉంటాయి, రిలీజ్కి రెడీగా ఉంటాయి. కొన్ని ఎప్పుడు రిలీజ్ అవుతాయి కూడా మనకి తెలుసు, సడన్ గా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అట్లా పేర్లు ఏమీ గుర్తులేదు, జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్ని మూవీస్ చేసి ఉంటారని? దాదాపు 100 ఉంటాయి, 100 వస్తాయి, 85-90 దాకా అయినాయి. అంటే చిన్నవి పెద్ద అన్నీ కలిపి. ఓకే. యాంకర్గా మొదలుపెట్టి ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలదొక్కోవడం అంటే మామూలు విషయం కదండి ఈరోజు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆర్టిస్ట్ అనే వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఒక క్యారెక్టర్ చూస్తే దానికి ఒక 5-6 రిఫరెన్స్ చూసుకుంటున్నారు ఆప్షన్లో. అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు కొంచెం బిజీగా ఉండి మంచిగా ప్రతి సినిమాలో కూడా ఫుల్ లెంగ్త్ రోల్ చేసుకుంటూ వస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుందని? అంటే నాకు ఆప్షన్ లేదు బాబీ. అంటారు ఎందుకంటే ఏదైనా మీ డేట్ లేకపోయినా సరే వెయిట్ చేసి మరి మిమ్మల్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక రంగు బాబా ఆశీర్వాదం అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మన స్లాంగ్ లేకపోతే నా పర్సనాలిటీ బేసిక్ ఎవరికి ఇంకొక ఆప్షన్ ఉండరు. ఒక 5-6 ఆప్షన్లు పెట్టుకుంటున్నారంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ అంటే ఫస్ట్ ఈయనే, సెకండ్ పర్లేదు, థర్డ్ ఏం చేస్తాం, ఫోర్త్ తప్పదలే, ఫిఫ్త్ ఇలా ఉంటుంది కదా. నాది ఏమైందంటే ఇతనే ఉండాలి అని మన స్లాంగ్ వల్ల. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో బడ్జెట్ ఇష్యూస్ కూడా వస్తాయి. అన్నీ వస్తాయి ఖచ్చితంగా, బడ్జెట్ ఇష్యూలు కూడా ఉంటాయి. బేసిక్గా నేను సర్దుకుపోయే మనిషినే కాబట్టి నా విషయంలో బడ్జెట్లు కూడా రావు. ఒకసారి ఫోన్ చేస్తే ఓకే అయిపోతుంది. బడ్జెట్ కూడా మాట్లాడను నేను ఎప్పటి నుంచి అంట. సో దానివల్ల నువ్వు అన్నట్టు నన్ను ఆప్షన్లో పెట్టరు, నేనే వాళ్ళకి ఆప్షన్. అది కూడా ఒకందుకు ప్రమాదమే. డబ్బులు లేకుండా మాట్లాడడానికి ఫ్రీగా చేంజ్ వచ్చేస్తా. ఒకటి నేను న్యాయంగా చెప్తాను, ఎప్పుడు డబ్బులు లేకుండా చేయలే. ₹1 అన్నారు అనుకో, ఏమంటే నేను 75 పైసల వరకు చేయగలనండి, 50 పైసల వరకు చేయగలను అంటాను తప్ప నేను డబ్బులు తీసుకోకుండా ఎప్పుడు చేయను కూడా. ఎందుకంటే నీకు తెలిసిన పనిని నువ్వు ఊరికనే చేస్తే విలువ ఉండదు. నీకు తెలియని పని జోలికి వెళ్ళకూడదు. అది మనకు తెలియదు. ఇప్పుడు ఆ కెమెరా నాకు రాదు, దాని జోలికి వెళ్ళడం చాలా తప్పు, ప్రమాదం. మనకు తెలిసింది యాక్టింగ్, రైటింగ్, యాంకరింగ్, వాయిస్, ఇవే చేసుకోవాలి అంతే కదా. అలాగే మనకు తెలిసిన పనిని వాళ్ళు ఇంత అంటారు, సార్ ఇంత చేయలేనండి, ఇంతకేనండి, ఓకే, వాళ్ళ కంఫర్ట్ చూసుకుంటారు. అదే నీ మనసుకు సంబంధించి అవతలోడికి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఊరికనే కూడా చేస్తావు. దట్ ఈజ్ యువర్ పర్సనల్. అలా వెళ్తాను నేను. అంటే ఊరికే మాత్రం చేయను, తెలుసు. ఎవరు కూడా చేయరు ఎక్కువ. కాకపోతే మన ఇండస్ట్రీలోనే ఎక్కువ అడుగుతారు, మాది సొంత సినిమా. అవును చిన్నగా చేస్తున్నా ఉండేది. ఇప్పుడు నేను అంటాను ఎవరినైనా, ఇప్పుడు వాళ్ళ సొంత సినిమా చిన్నదే, ఒక చోట ఒక అమౌంట్ తీసుకుంటున్న ఒక వ్యక్తికి, సరే ఇంత అని అడిగితే సరే సార్ చేద్దామండి అంటారు. లేదండి ఇంత బాగా తక్కువ అంటే కష్టం అవుతుంది సార్, ఎందుకంటే నేను కొంచెం చేసుకుంటున్నాను కదా అంటాడు. ఇప్పుడు అదే సినిమా ప్రొడ్యూసర్కి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఒక 5-6 కోట్లు వచ్చిందనుకో, అప్పుడు ఈ ఆర్టిస్ట్ని పిలిచి ఒరే ఇంచుకి 2 లక్షలు ఇస్తాడైనా ఇవ్వడం, మరి ఆడ అందుకే ముందడిగి తీసుకుంటాడు. కానీ ఇలాంటిది ఇచ్చిన ఒక ఇండస్ట్రీలో ఉంటుంది, మొహమాటాలకి వెళ్ళిపోయి వదులుకోలేము. ఆశ బాబీ, అది ఆశ. మనకు మంచి పాత్ర ఉంటుంది అందులో, ఏమో పోన్లే. ఈ నలుగుడు అదో రకమైన నలిగిపోతాడు అనమాట ఆర్టిస్ట్. ఆ కథ విన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే వ్యక్తి ఇది తప్పితే వేరే చేయలేరు, ఇంకోటి చేయలేడు. కాన్సంట్రేషన్ రాదు. అదే అంటున్నప్పుడు రీసెంట్గా నన్ను ఏదో ఒక సినిమాలో మెయిన్ లీడ్ అండి మీరు ఒక తల్లి కొడుకుల మధ్య దాంట్లో నేనే మెయిన్ ప్రధాన పాత్ర. అందులో చేయాలని అంటే ఒక ట్రయల్ చేయాలి సార్ అన్నాడు. ట్రయల్ ఎపిసోడ్ లాగా ఒక చేసి దాని తర్వాత షూటింగ్కి వెళ్తా ఉండే అన్నాడు. ఆ రోజు పూజ అన్నీ జరిగినాయి, నేనే మెయిన్, నాతో పాటు కొన్ని క్యారెక్టర్స్. సరే వెళ్ళగానే ఒక గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేస్తున్నాడు ఆయన. ఒక గ్రీన్ మ్యాట్ అదేదో ఒక ఎపిసోడ్ ఒక చిన్న ట్రైలర్ కోసం చేస్తున్నాడు. సరే ఓకేనండి, వెళ్ళగానే నాకు బట్టలు వేసారు, కాస్ట్యూమ్స్ వేసారు, మొహం అంతా పదలు కొట్టేసి బ్లడ్లు వేసేసారు.
గొలుసులు ఇచ్చారు నాకు. ఓకే. అవి మామూలుగా మనకు తెలిసిందంటే డమ్మీ గొలుసులు ఉంటాయి, ప్లాస్టిక్ అవి, ఐరన్. 42 కేజీలు బాబీ నేదేసాడు, పొద్దున్న 9కి వేసాడు. ప్లాస్టిక్కే కాదు, ఒరిజినల్. అవి తెమ్మంటే వాళ్ళ తాలూకా మనిషి ఎవరు వెళ్ళి ఒరిజినల్ గొలుసులు తెచ్చాడు. ఇప్పుడు అప్పటికప్పుడు మార్చడానికి టైం లేదు వాళ్ళకి. ఈ పైలట్ టిప్స్ ఇది చిన్నది చెయ్యాలి, యాడ్ చేయాలి సార్. అది బాబు ఏంటి సార్ అంటే నేను అనుకున్నా ఫస్ట్ మనకి చేద్దాం సార్, పోలేండి సార్ మీరు ఇబ్బంది పడుతుంది, చేద్దాం అంటే క్యారెక్టర్ అది నేనే మెయిన్ కదా, నేను మెయిన్ హీరో అందులో అన్నాడు కదా అని సరే అని దిగాం. ఫస్ట్ నొప్పి ఉండదు, కరెక్ట్గా గంట తర్వాత నొప్పి స్టార్ట్ అయింది. అయ్యి బాబు భుజాలాగేస్తున్నా కింద గడిపోతున్నాయి. సాయంత్రం 6 దాకా వేసుకున్నాను తెలుసు. అయ్యి మధ్యలో ఇలా తీసేసి ఆ భోజనం టైంలో తీసాను, 1 అవర్ 1.5 అవర్, మళ్ళీ గొలుసులే. నేను ఒక్కనే ఉంటాను, కొన్ని తోట ఆర్టిస్ట్ సజెషన్ పెట్టిన వాళ్ళు క్లోజులు తీసుకుంటూ చేస్తారా అంటే అలా లేవు. ఇద్దరు ఉంటాను, నువ్వు నేను ఉన్నాను అనుకో, నీది క్లోజ్, అమ్మాయి మనోడు జరుగుతుంది, తర్వాత నాది, అలా ఉంటుంది. లేదు, నేను ఒక్కనే నా మీద కొడుతున్నాడు. అప్పుడు అదే అంటున్నాను, అంత కష్టం అది. ఆడ ఆర్టిస్ట్ ఎంత కష్టపడి వచ్చాడు, చేసాడు, వెళ్ళాడు. ఇప్పుడు 1 డే చేసాం, మనం వర్క్ చేసాం. నేనే ఆ సినిమాలో మెయిన్. ఆ షూటింగ్ ఎప్పుడు 2 నెలల తర్వాత అంటున్నారు. అలా అంటాడు. ఏమంటే ఇది మరి నేను నా రెమ్యునరేషన్ 1 డే, మీరే కదా సార్ మెయిన్. అడితే ఎత్తడ తెలియదు. నీకు అర్థమైందా, మీరే కదండి మీరంటే మనం సర్లేండి అయితే మరి చేద్దాం. 42 కేజీలు బరువు వేసుకుని అంటే ఆర్టిస్ట్ కష్టాలు నిజంగా బాబీ. ఏ స్టేజ్లో ఉన్నోడికైనా, చిన్నగా ఉన్నోళ్ళైనా, మిడిల్లో ఉన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా, ఎదగాలనుకుంటున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళు కూడా ప్రతిరోజు ఆడికి ఒక ఫైట్, ఒక యుద్ధమే అంతే. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి యుద్ధం అంతే. ఒక స్టార్ హీరో కూడా నెక్స్ట్ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాడు. ఆ టెన్షన్ అయితేనే కదా నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ఉండి స్ట్రెస్ టెన్షన్ వచ్చేస్తా ఉంటుంది అనమాట. చిన్న ఆర్టిస్ట్ కూడా చిన్న క్యారెక్టర్ వస్తే చాలు, అది మంచి పేరు వస్తే చాలు, ఆ సీన్ పండితే చాలు. ఆ సీన్ తర్వాత ఇంకో 2 సీన్లు వస్తే నలుగురు చెప్పుకొని నేను ఇంకో 4 అవకాశాలు తెచ్చుకోగలను. అది వస్తుందా రాదా, రిలీజ్ అవుతుంది లేదా, ఏటింగ్ లో ఉంటుందా లేదా. అవును బాబు, ఇలాంటి కష్టాలు చాలా. అదొకటి. మళ్ళీ దీనికి ఏంటి, ఎంత చేసి చొక్కాలు చింపుకొని పరుగులు పెట్టి అవి చేసి ఈ చేసి, మనం డైరెక్టర్ చెప్తే డైరెక్టర్ బాగా చేసావా, చాలా బాగుంది అని అందరూ చుట్టూ క్లాప్స్ కొట్టి ఇవన్నీ చప్పట్లు కొట్టిన తర్వాత సినిమాలో ఉండదు. అది సినిమా డబ్బింగ్ కూడా చెప్పేస్తారు. కాదు, ఇదేంటిది మనకు డబ్బింగ్ పిలుతులేదు ఏంటంటే, అంటే అది సెలవు. అన్ని చోట్ల ఇప్పుడు మనకు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు. డబ్బులు ఇచ్చేసిన ఇక్కడ సాటిస్ఫై అవ్వలేము. డబ్బు ఇచ్చారు, ఆ పట్టుకుని అకౌంట్లో వేసుకున్నాం డబ్బులు, ఏదో మన ఇంట్లో మన పనులకి మనం యూజ్ చేసుకున్నాం అనుకుంటాం. ఇదేంటిది డబ్బింగ్ పిలుతులేదు, మనం మంచి వేషం చేసాం సినిమాలో అంటే అండి అది. పైగా మనం ఒక్క ఫ్రేమ్లో కూడా ఫస్ట్లో అట్టుకుని మధ్యలో ఇసో తీసాల పక్కన ఎత్తారు, ఇదిలా కలుపుతారు. అది అయ్యో బాధలు. అంటే చుట్టూ ఎప్పుడు చుప్పుడు ఏంటి తప్పన ఓ పద్మవ్యూహంలో ఉన్నట్టు వీడు తెలివిగా, పద్ధతిగా, బుద్ధిగా బిహేవ్ చేసుకుంటూ, అందరినీ మెప్పించుకుంటూ అలా 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 వెళ్ళాలి. అంతే. చాలా సెన్సిటివ్ ఆర్టిస్ట్ అంటే ఒక రకంగా. నేను అందుకే నా తోటి ఆర్టిస్ట్ని ఎప్పుడు నేను గుండెల్లో పెట్టుకుంటాను, గౌరవిస్తాను, నెత్తి మీద పెట్టుకుంటాను. ప్రతి ఓడు మనకేం లేదంటే రాగానే పొద్దున్నే హీరో అయిపోయాడు నేను అన్నవాడు ఎవడో ఉండడు ఇక్కడ. ఎంత పెద్ద స్టార్ కొడుకైనా, ఎంత కింద నుంచి వచ్చి కష్టపడి పైకి వెళ్ళినా వాడికి అంత ఫేస్ చేయాల్సిందే, ఆ క్రమశిక్షణ ఉండాల్సిందే. అప్పుడు ఆడు ఆర్టిస్ట్గా నిలబడతాడు. మీరు ఇండస్ట్రీ రాకముందు చిన్నప్పుడు స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ ఎలా జరిగింది? ఎక్కడైనా ఊళ్ళోనా, అంటే వేరే హాస్టల్ కానీ ఎక్కడైనా? ఊరికే భీమవరమే. నేను ఇలా అడుగుతుంటే ఎన్ని ఏమంటే చెప్పాం చేసాం ఆల్రెడీ చెప్పి, అయినా కానీ నేను అందుకే 2 ముక్కలు చెప్పేస్తాను. నేనే తయారు చేసుకునే డైలాగ్. ఓకే. పుట్టింది బూరుగు పెళ్ళి, పాలకొల్లు దగ్గర, పెరిగింది భీమవరం, నన్ను పెంచింది భాగ్యనగరం. 3 బాల అనమాట. నేను పుట్టి పెరిగింది ఆంధ్ర, నన్ను పెంచి పోషించింది తెలంగాణ. నేను ఆడా ఉంటా, ఏడా ఉంటా, ఫినిష్. ఇంకేమనకు. స్కూల్ అంతా, కాలేజ్ అంతా భీమవరం. నేను డిగ్రీ వరకు భీమవరంలో చదువుకున్నా. వెంకటేశ్వర కాన్వెంటు, SHBRM హై స్కూలు, తర్వాత DNR కాలేజు. ఎక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చి MBA కంప్లీట్ చేశాను. అది ప్రైవేట్గా కట్టి ఇక్కడ పూణే. ఇక్కడ చదువుతూనే ఇక్కడ అవకాశాల కోసం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొన్నాళ్ళు స్టార్టింగ్లో హైదరాబాద్ మనకు తెలియదు, ఏం పరిచయం లేదు, కొరియర్ బాయ్గా పనిచేశా ఇన్ మై స్టార్టింగ్ డేస్. వాడు మోటార్ సైకిల్ ఉంటే ఉద్యోగం ఇస్తా అన్నాడు. చదువు అడగలేదు. మోటార్ సైకిల్ క్వాలిఫికేషన్ బైక్. నువ్వు 10th పాస్ అయిన వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ. 10th పాస్ అయ్యి ఈ టైప్ వాళ్ళు అందరూ ఉంటారు. నాకేంటి, మన దగ్గర బండి ఉంది, ఆ టైంలో మనకి ఇది కావాలి, ఉద్యోగం కావాలి, ఎలాగోలాగా మనం ఇక్కడ స్టాండ్ ఇవ్వాలి, హైదరాబాద్లో నిలబడాలంటే, మనం బతకాలంటే మనకు ఇది కావాలి. నాకు ఇంటికాడ నుంచి రూపాయి తేకూడదని ఒక పట్టుదల అప్పట్లో. అని అప్పుడు వాడు బ్లూ డార్ట్ కొరియర్ సర్వీస్లో జాబ్ వచ్చింది.
ఓ సంవత్సరం చేశాను బాబీ. మొత్తం ఆ సంవత్సర కష్టం ఇవాళ నన్ను నిలబెట్టిందేమో అనిపిస్తుంది. తుక్కు కింద తిరిగేసేవాడిని. మన ఊళ్ళోనూ రోజు బిస్కెట్లు అమ్మేవాడు ఒకటి ఉంటాడు, జీళ్ళు అమ్మేవాడు ఒకటి ఉంటాడు, పీస్ మెటల్ అమ్మేవాడు ఉంటాడు. ఆడు పలానా టైం పెట్టుకుని ఆ టైంకి అక్కడికి వస్తాడు. స్కూల్ కాడు, మన గుడి సందులోను, మన ఇంటి ముందు తిరుగుతాడు. నేను అలా కాదు, హైదరాబాద్ మొత్తం తిరిగేసేవాడిని. కొంతమందికి అలవాటు అయిపోయిన, ఏంటి అబ్బాయి ఇంకా రాలేదు, ఆ బ్యాగ్ వేసుకోవటం తిరగటం. చర్లపల్లి, ఏఓసి సెంటరు, ఏఎస్ రావు నగరం, మౌలాలి, పద్మారావు నగరం, సికింద్రాబాద్, సూర్య ఎన్క్లేవ్, ఇవన్నీ నా మీటింగ్ పాయింట్లు అనమాట. అప్పుడు ఉండేది ఎక్కడ ఉండేవారని హైదరాబాద్లో ఏరియాలో? అప్పుడు బేగంపేటలో ఉండేవాడు. ఎయిర్పోర్ట్ ఉండేది, ఎయిర్పోర్ట్ దగ్గర టీ బాగుండేది అక్కడ. ఆ ఎయిర్పోర్ట్కి ఎదురుకుండా ప్రకాష్ నగర్, అక్కడ ఈ కొరియర్ వాళ్ళ ఆయన ఒక ఆయన దండు సీను గారు అని భీమవరం ఆయన అనమాట. ఆయన ఏం చేశారంటే, ఎక్కడో ఎందుకులేరా ఆయనకి గూడ్స్ అవి పెట్టుకోవడానికి, వాళ్ళ బిజినెస్కి సంబంధించిన సరుకులు పెట్టుకోవడానికి చిన్న ఇల్లు ఏదో తీసుకున్నాడు. ఎందుకు అక్కడ ఎక్కడ ఉంటావు, ఆయన ఏంటంటే ఇటు కాపలా కొంత కూడా పనికొస్తాడని చెప్పి ఆ రూమ్లో పడేయాడు. నేనేమో ఓ రూమ్ నాకు ఇస్తే ఆ రూమ్లో ఉంటా. ఓ సంవత్సరం జాబ్ చేశా. సాయంత్రం డ్యూటీ అయిపోయేది. అయిపోగానే ఎయిర్పోర్ట్లో ఎదురుకుండా కార్నర్లో టీ అదిరిపోయేది. అది పడితేనే కానీ టైంకి పెగ్గడిపోవాలంటారు చూడు, అలాగా బండి వేసుకుని ఇంటికాడ వెళ్ళి బండి ఇంటికాడ పెట్టాం. డైరెక్ట్గా నడుచుకుంటా, వాకబుల్ అనమాట. ప్రకాష్ నగర్లో మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఇంకా ముయ్యలేదు అప్పటికి. ఆ వచ్చి వాళ్ళు ఆన్లైన్లో చూస్తా, టీలు తాగుతా, ఆషికి పాటలు వింటా, ఏ దునియా బులాలు. అప్పుడు హిందీ అప్పుడు హైదరాబాద్లో ఏ ఇరానీ చాయ్ కేఫ్లో ఎక్కడ చూసినా హిందీ పాటలు అవి వింటా. అది ఒక రకమైన లైఫ్ స్టైల్, అది ఒక ధీమా, ఒక ధైర్యం. అలా కొరియర్ బాయ్గా హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం కొన్ని పరిచయాలు, లేకపోతే ఫ్రెండ్స్, ఇలాగా. ఇది నా స్టార్టింగ్ ఆఫ్ మై ఫస్ట్ శాలరీ ఒక కొరియర్ బాయ్గా బ్లూ డాట్ కొరియర్లో తీసుకున్నాను. 98 నాకు డిగ్రీ అయిపోయింది. 97 ఎండింగ్లో మార్చికి డిగ్రీ అయిపోయింది. 98 వచ్చా. 98లో వర్క్షాప్ చేశాను. అది చాలా పెద్ద ప్లస్ అయింది నాకు. మీడియా వర్క్షాప్ అని యాక్టింగ్ అని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇద్దరే సెలెక్ట్ అయ్యాం. మన దేవదాస్ కనకాల గారు, దీక్షిత్ గారు, చాట్ల శ్రీరాములు గారు, లక్ష్మీ మేడం, వీళ్ళందరూ మా గురువులు. అప్పుడు గవర్నమెంట్ తరఫున ఒక వర్క్షాప్ పెట్టారు. ఇప్పటికీ మన అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ అని ఒకటి రన్ అయింది ఇక్కడ. ఫస్ట్లో అప్పుడు అది గవర్నమెంట్ రన్ చేసేది. వాళ్ళే మాకు అకామిడేషన్ అది ఇచ్చి ఒక 60 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. అది ఆ ట్రైనింగ్ అయిన తర్వాత, ఆ వర్క్షాప్ అన్నీ చేసిన తర్వాత నేను మళ్ళీ భీమవరం వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి రైలు చెరువులు, వ్యాపారాలు అవి ఇవి. తర్వాత అప్పుడు బ్లూ డాట్కి వచ్చా. అంటే ఇంచుమించు 1999 మొత్తం ఇక్కడే ఉన్నా. హైదరాబాద్లోనే కొరియర్ బాయ్గా ఒక 1 ఇయర్ హీరో హోండా స్ప్లెండర్ బండి 6840. నాకు ఆ బండి అంటే అందుకే ఇష్టం. ఫేస్బుక్లో ఒకసారి ఆ బండి ఎట్టి పోస్ట్ పెట్టాను. దీంతో నాకు చాలా రిలేషన్ ఉంది, నా బంధం ఇదని. మనం మనుషుల్నేనండి బంధువులు. మనకు ఇష్టమైన వస్తువులు కూడా మనతో మనకి ఇష్టమైన వాచ్ దాచుకుంటాం. అలా నా బండి 6840 భీమవరం మున్సిపల్ ఆఫీస్లో పనిచేసి ఒక ఆయనకి అమ్మేహాను. ఏడుపు వచ్చింది అది అమ్మేసినప్పుడు, తెగ తిరిగేసింది అది. అంటే ఎప్పుడో ఒక టైంలో దానికి వెళ్ళిపోద్ది కదా. నా చేయి మారింది అంతే తప్ప భలే బండి అది. 6840 అనే బండి మీద హైదరాబాద్ అంతా తిరిగితే అది నా ఇక్కడ హైదరాబాద్తో. మళ్ళీ భీమవరం వెళ్ళిపోయాను. మన భీమవరం మొగల్తూరులో మాకు చెరువులు ఉన్నాయి, చెరువులు చేసుకున్నా. కాకినాడ, భీమవరం వచ్చి అప్పటికి ఎంబీఏ అయిపోయింది. ఆ టైంలో మనం సిటీ కేబుల్లో భీమవరంలో మనకి కెమెరా, లైట్లు ఇవన్నీ ఇష్టం. మనం వదన ఏ చిన్న రాసి అలవాటు ఉంది, పాటలు రాయటం. ఎక్కడో అది ఇది చూసి భీమవరం విజయలక్ష్మి కేబుల్ విజన్ రాజు గారు, శ్రీనివాసరాజు గారు అని ఆయన ఇలా అంటే, సార్ నేనే వెళ్ళి సార్ ఇలాగా హలో బాగున్నారా అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్, చేస్తానండి నేను. అప్పటికే హార్లిక్స్ హృదయాంజలి అని అప్పటికే ఉదయ భాను గారు చేసి ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అప్పటికే ఆపేశారు వాళ్ళు. ఇంచుమించు అలాంటిది ఇది కూడా. మైక్ పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్, కుర్రోళ్ళు, ఎవరు చూస్తారండి ఇక్కడ అన్నాడు ఆయన. కాదు సార్, నేను కూడా ఇలా అని చూస్తారు సార్, నేను చేద్దామండి అన్న. ఆ స్వరాలు చెప్తే నమ్మో, అందరూ అన్ని ప్రోగ్రాంలు చేస్తారు బాబీ, నీది నీకుంటుంది, నాకు నీ స్టైల్ నీకుంటుంది, నాకు స్టైల్ వేరియేషన్. అదేమైందంటే నేను వెరీ క్యాజువల్గా మాట్లాడటం. ఇప్పుడు మన ఇద్దరు అలా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి నేను జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడాలి. అలా ఉండదు నాతో ఫస్ట్ నుంచి అంతే. నేను దాంతో ప్రయత్నంగా క్లిక్ అయింది అది. దానికి స్పాన్సర్ వచ్చాడు. ఈ ప్రోగ్రామ్ మేము స్పాన్సర్ చేస్తామండి, మేము నెలలైతే లోకల్దే. భీమవరం 1 టౌన్ 2 టౌన్లో వచ్చే ప్రోగ్రామ్ అది. హలో బాగున్నారా, అది నా ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్. అది ఎన్ని సంవత్సరాలు చేశారు? అదా ఒక 4-5 నెలలు చేసి ఉంటాను అంతే. 5-6 నెలలు, 4-5 నెలలు చేశా.
ఎపిసోడ్స్, వారానికి ఒక ఎపిసోడ్. ఒకసారి స్కూల్కి వెళ్తాను, ఒకసారి కాలేజ్కి వెళ్తాను, ఒకసారి గోదావరి గట్టుకు వెళ్తాను, ఒకసారి చేపల వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తాను, ఒకసారి ఏమో వంటలు ఎలా ఉండాలో చెప్తాను. ఇలా రకరకాలు ఇంకా మనకు తెలియదు. అంటే ఇప్పుడు చేస్తున్న యూట్యూబ్లో వీడియోలన్నీ అప్పట్లో చేస్తారు మీరు. నాకు ఒకసారి అనిపిస్తుంది తెలుసు, శివరాబాబు ఇప్పుడు విహారయాత్రలు చేస్తారు. అప్పట్లోనే నేను బండి మీద, ఆ బండి 6840 అదే బండి మీద నాకు వెనకాల ఒకరిని కూర్చోబెట్టి అడేవరే పట్టుకురా పాలకుల నుంచి బయలుదేరి ఇలా చించినడ మీద ఆ వ్లాగ్స్ అంటారు కదా, అవి అప్పుడు చేసేవాడు నేను. లాంచీ మీద వెళ్తా ఆడు పెట్టుకో అంటే మైకులు వచ్చి కదా గాలి, అప్పుడు మైకులు లేవు కదా, ఆ చిన్న కెమెరా ఏమన్నా తెచ్చుకుని అందులో పెట్టి ఏదో చేయాలని తపన అనమాట. అంతర్వేది లాంచీలు చూపిస్తా, ఇదే అంతర్వేది స్వామి గుడి, ఇక్కడ తీర్థం జరుగుతుంది, ఇలా ఉంటుంది, ఈ 2 అన్నా చెల్లెళ్ళ గట్లు, సముద్రం కలుస్తుంది, ఇవన్నీ చెప్తా ఒక ఎపిసోడ్ పట్టుకొచ్చి అందులో వేసేవాళ్ళు. ఇప్పుడు తిరిగేవరా నువ్వు అని ఊరు. ఇంకా అదే పని మీద ఉండేవాడిని. అప్పట్లో పాటలు తీసేవాడిని, యాడ్లు తీసేవాడిని. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు శేషు అని, ఆయన సిటీ కేబుల్లో పనిచేసేవాడు. ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ ఎవరెవరితో ఎక్కువ స్నేహంగా ఉండాలంటే ఒక కెమెరామెన్తోనూ డైరెక్టర్తో ఎప్పుడు రమ్మంటే వాళ్ళు చెప్తారు, మనల్ని అందంగా చూపించాలంటే కెమెరామెన్ అవుతుంది, మనల్ని గొప్పని చేసి వీడికి మంచి మంచి డైలాగులు నిలబెట్టాలని డైరెక్టర్ వాళ్ళు అవుతుంది, వీళ్ళు రైటరు, వీళ్ళతో ఉండాలి ఎక్కువ. నేను అప్పటి నుంచి వాళ్ళతో స్నేహాలు. వాడికి కొత్త కొత్త ఐడియాలు చెప్పేవాడు. ఒరే ట్రైన్ వెళ్ళి వెళ్తూ ఉంటుంది, పక్క నుంచి ట్రైన్ వెళ్తుంటే జంప్ చేస్తావా, ట్రై చేద్దాంరా, అలాంటి షార్ట్లు అవి తీసేవాళ్ళం. అతని దగ్గర కెమెరా ఉండేది. ఇప్పుడు చాలా సెల్ ఫోన్లో కెమెరాలు అన్నీ వచ్చినాయి, కానీ అలాంటివన్నీ చేసేవాడు బాబాయ్. ఇన్ని రకాలు చేసి 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 నలిగి 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 మొత్తానికి వచ్చి ఈ టీవీ. అయితే ఇప్పుడున్నట్టు యూట్యూబ్ అప్పుడు ఉన్నట్టు ఈ పాటికి మీరు పెద్ద యూట్యూబర్ అయిపోయారు. యూట్యూబర్ కాదు, ఇంచుమించు యూట్యూబ్ వ్యవస్థాపకుడు నేనే అయ్యాను. దాటేద్దరు మీరు. ఇంకా యూట్యూబ్ ఈ పాటికి మీకు చిన్నదైపోతుంది. అవును, మీరు దానికన్నా పెద్దది ఏదో చేద్దరు మీరు మొత్తం మీద. అప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ బాబీ, చాలా బ్యూటిఫుల్ డేస్. నేను నిజంగా మా సిస్టర్ పెళ్ళి అయ్యే టైంకి మా బావగారు వచ్చి అయ్యి మీరు అంటే మా బావ ఈయన అంటే ఈయన కాదండి నేను ఇదే అంటే ఈ మీరా అంటే ఒక గుర్తింపు, ఐడెంటిఫికేషను, అవతలోడు మనల్ని ఐడెంటిఫై చేయడం అని ఇష్టం ఉండేది నాకు. భీమవరంలో అప్పట్లోనే కిళ్ళి కొట్లు కాడికి ఎక్కడికైనా వెళ్తే టీ తాగడానికి వెళ్తాను, వాళ్ళు ఏమన్నా ఎలా బాగున్నారా, ఏమన్నా బాగున్నారా సార్, అలా అది ఉండేది. అక్కడి నుంచే దాంతోనే ఇక్కడ మా టీవీలో ప్రయత్నాలు చేశాను. అప్పుడు నేను మా టీవీకి వచ్చేటప్పుడు కరెక్ట్గా సురేఖవాణి గారు అప్పుడు యాంకర్, అందులో అమ్మాయి పేరేంటి కలర్స్ స్వాతి, వీళ్ళందరూ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నేను అక్కడ ట్రై చేశాను, మన దీని ద్వారానే వాళ్ళే పిలిచారు, వెళ్ళాను. కానీ అనుకోకుండా అప్పుడు నాకు ఈటీవీ వచ్చింది, ఈటీవీలో పిలిస్తే అది నాగార్జున గారిని ఇంటర్వ్యూ చేయటం అట్లా గొప్ప అదృష్టం. అప్పట్లో ఆయన చూడటం అంటే అయిపోయి అనుకుని వెళ్తే సేమ్ నీలాగే కూర్చుని ఇలాగా నాగార్జున గారిది నాకు ఒక కండిషన్ పెట్టారు. ఈ ఇంటర్వ్యూ నాగార్జున గారు చేయాలంటే కొంతమంది అమ్మాయిలని అవి తీసుకురమ్మంటే సెయింట్ ఆన్స్ కాలేజ్కి నేనే వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసి, మేడం ఇలా నాగార్జున గారితో కొంతమంది ఇంటర్వ్యూ అంటే నేనే ఇంటర్వ్యూ చేస్తానంటే వాళ్ళు పంపిస్తే బస్సు ఇచ్చి అన్నపూర్ణ 7 ఎకరాల్లో ఫస్ట్ నేను యాక్టర్ని ఇంటర్వ్యూ నాగార్జున గారు చేశాను అప్పట్లో ఈటీవీకి. ఓకే. ఆ తర్వాత ఇంక ఇంటర్వ్యూలు మెల్లగా ఉష్ అనే ప్రోగ్రాము, ఫిలిం డైరీ అంటే సినిమాలు షూటింగ్లు ఏమేమి జరిగినాయో కవర్ చేసే ఒక ప్రోగ్రామ్ నేనే కోఆర్డినేటర్గా వెళ్ళటం, మధ్య మధ్యలో ఎవరన్నా హీరో శ్రీకాంత్ గారు అక్కడ ఉంటే 2 క్వశ్చన్లు అడగటం, ఫిలిం డైరీ. అందులోనే ఇలా చేస్తుంటే యాక్టివ్గా ఉన్నాడు ఈ అబ్బాయి అని చెప్పి విలనీయం అంటే విలన్స్ మీద ఒక ప్రోగ్రామ్, నేను అన్నీ చెప్తూ ఉంటాను, ఈ విలన్ ఇలా చేశాడు, ఆ విలన్, అదో ప్రోగ్రామ్ చేశాను. అలా చేస్తున్న టైంలో నా యాక్టివిటీస్ నచ్చి జీకే మోహన్ గారని మన జెమినీ టీవీలో ఆయన అప్పట్లో ఆయన ఆధ్వర్యంలోనే అడ్వైజరీలో ఉండేవారు. ఆయన అన్ని ఏం ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి డిజైనింగ్ అని. ఆయన నన్ను మీరు ఇంట్రెస్ట్ ఉందా జెమినీ ఇలా ఉందంటే, నాకు అప్పుడు జెమినీ అంటే ఒక సినిమా ప్రపంచం, అది జెమినీలోకి వెళ్ళాలని కోరిక, ఒక టాప్ కదండి అప్పట్లో. అసలు పెద్ద క్రేజ్ ఉండేది. యాంకర్స్ కానీ అప్పటికి సత్తన్న దాసన్ వీళ్ళందరూ పాపులర్. ఇందాక అనుపమ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, మన సింగర్ సునీత గారు కానీ, అంజలి ఇప్పుడు హీరోయిన్ అంజలి గారు, లయ గారు, మన శివబాలాజీ గారి వైఫ్, వీళ్ళందరూ స్వప్న మాధురి, వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ టైంలో నన్ను అలా ఆయన జెమినీకి జీకే మోహన్ గారు అండ్ గీతా మేడం పొద్దున్నే మార్నింగ్ శుభోదయం ఏదో షో, శుభోదయం నేను వెళ్ళిన తర్వాత 24 ఫ్రేమ్స్ అయింది. 24 ఫ్రేమ్స్ దాదాపు 1000 పైన ఎపిసోడ్లు చేస్తుంటాను. పెద్ద పెద్ద స్టార్లు చిరంజీవి గారితో అందరినీ ఇంటర్వ్యూ చేశాను. అది అదృష్టం. నేను సినిమా యాక్టర్ని అయ్యి ఇప్పుడు ఇలాగా ఈ క్యారెక్టర్స్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటికీ కూడా అంతమందిని కలవలేను. ముందే వాళ్ళందరినీ కలవటం వల్ల ఎక్కడ కలిసినా ఇప్పుడు లైక్ రావు రమేష్ గారు కానీ, మురళీ శర్మ గారు లాంటి వాళ్ళు కానీ, పెద్ద పెద్ద యాక్టర్స్ కైకల్ సత్యనారాయణ గారు, ఏమన్నా ఎలా ఉన్నావా రా బాగున్నావా అనే ఒక పరిచయం వచ్చేసింది ఇండస్ట్రీతో బికాస్ ఆఫ్ 24 ఫ్రేమ్స్. అది చాలా గొప్ప గుర్తింపునిచ్చింది నాకు, స్టేట్ అవార్డు తెచ్చిపెట్టింది.
ఇది జర్నీ బాబీ, ఇంకే చెప్తా ఉంటే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అనే మీరు ఈ షోలు చేస్తున్నప్పుడు ఇప్పుడు అదే 24 ఫ్రేమ్స్ అన్నారు, తర్వాత రామ్ ఆత్మారామ్ అని ఒకటి ఉండేది, అది నా ఫేవరెట్ షో అని నిజంగా. అంటే 2 రాము ఆత్మారాము ఉండహే ఇల్లహే అని ఆ టైప్ ఆఫ్ ఉండేది, అది బాగా నవ్వుకునేవాడిని. ఈ షోలు చేస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ అప్పుడు రాలేదు కదా, అవి చూసేవాడిని. ఇప్పుడు ఎప్పుడైనా మీతో డిస్కస్ చేస్తూ ఉంటారా షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడున్న ప్రజెంట్ టాప్ డైరెక్టర్స్గా? సూపర్ క్వశ్చన్ షో తెలుసా, నిజంగా అడుగుతారు. ఆకుల శివ గారు అని రైటర్, శ్రీను వైట్ల గారు, మన నందిని మేడం, వాళ్ళందరూ అంతెందుకు సాహు సినిమా డైరెక్టర్, ఇప్పుడు ఓజీ డైరెక్టర్ గారు, ఆయన కూడా నా ఫేవరెట్. ఏమంటే నేను అడిగి మరి ఆయన ఎక్కడున్నారో పట్టుకోండి అని చెప్పి నాకు సాహుల వేషం ఇచ్చాడు. బికాస్ ఆఫ్ ఇప్పుడు నువ్వు చెప్పిన రామాత్మారాం, స్మైల్ ప్లీజ్, 24 ఫ్రేమ్స్, నా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లు, నవ్వుల నజరానా, అయితే హిట్టే, ఇవన్నీ ప్రోగ్రామ్స్ చూసి ఎలా చేసేవారండి అని. అన్నిటికంటే అదృష్టం గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఇందాక చెప్పిన రామ్ ఆత్మారాం ప్రోగ్రామ్ చాలా మందిలో అప్పట్లో డ్యూయల్ రోల్ చేయడం సెన్సేషన్. వీడు ఎలా చేస్తున్నాడు వీడు అని. ఇప్పుడు నువ్వు నేను కూర్చున్నావు, బాబీ సురేష్ అంతే, అలా కాదు ఆడు సురేష్ ఈడు సురేషే, ఈ అమ్మాయి ఇలాగేది అని. ఇదంతా వాళ్ళ వల్ల అయింది. అక్కడ మనం కెమెరా చూసావా, వాళ్ళ కష్టం వాళ్ళది వాళ్ళకే ఇచ్చేస్తాను నేను. వాళ్ళందరూ చాలా ఉబ్బిడిగా ఇలా పెడితే, అంటే ఈడు ఉన్నాడో ఈ పక్కన ఇంకొకటి ఉంటాడు, వీడిని ఇక్కడ తీసుకురావాలంటే ఆయన చేతిలో ఉంటుంది. ఆయన కెమెరా కదలకుండా స్టాండ్ వేసి అక్కడ పెట్టి చిన్న ఫ్రేమ్ మారినా పోద్ది. మాకు అప్పుడున్న కెమెరామెన్ సుధాకర్ గారు, కెమెరా డిపార్ట్మెంట్ సురేష్, దుబ్బకు సురేష్, వీళ్ళంతా, శేషు గారు అని, ఆనంద్ అని, దేవేంద్ర గారు, వీళ్ళందరూ ఉండి నన్ను సపోర్ట్ చేశారు. ఆ ఫస్ట్ ఎపిసోడ్ చాలా కష్టమైంది చేయటం. ఆ తర్వాత ఒక 40-50 ఎపిసోడ్ చేశా. వారం వచ్చేది. మధ్యాహ్నం ఆదివారం 12ంటికి రామ్ ఆత్మారాం అని వచ్చేది, ఒక గెస్ట్ ఉండేవాడు. నాకు చాలా ఫేవరెట్. ఇప్పుడు మీకు చెప్తే ఈడేమో ఇలా మాట్లాడుతుంది, బాబీ నేను వీడి పద్ధతి లేనాడు. అన్నయ్య సినిమాలో అదే నేను ఇందాక చెప్పింది అదే. ఇలా దండం పెడుతూ ఆ ప్రోగ్రామ్ చూసి జీకే మోహన్ గారిని, చిరంజీవి గారు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్లో ఉంటే, ఏదో అందరవాడు అలాంటిది సినిమా ఇది జరుగుతున్నాయి షూటింగ్. ఎవరు ఇతను బలి చేస్తాడండి, అసలు 2 క్యారెక్టర్లు ఎలా మ్యాచ్ చేస్తాడు అంటే, ఇక్కడేమో పద్ధతిగా మాట్లాడుతుంటాను, అక్కడికి వచ్చి బాబు అంటూ ఎలా ఇది అని రోజున అడిగితే, జీకే మోహన్ గారు, ఆయన మీ పెద్ద అభిమానం అండి, ఆయన ఆ టేబుల్ నిండా మీ ఫోటోలు ఉంటాయి, మీరంటే పిచ్చి సార్ అది అంటే, ఆయన చిరంజీవి గారు పిలిపించారు. నేను, నాతో పాటు శరవణకి ఎడిటర్ ఉండేవాడు, వాడే ఆ ప్రోగ్రామ్కి రెండరింగ్లు అడిగేది. ఒక ఎపిసోడ్ చేయాలంటే చాలాసేపు రెండర్ అడుగుతుంది. వీళ్ళిద్దరు మాటలు కలవాలి, అక్కడ గెస్ట్ని చూసుకోవాలి, క్లోజ్ వేయాలి, 2 షాట్ వేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ శరవణ అనమాట నాతో పాటు. నన్ను రమ్మని అడిగారు వాళ్ళు, శరవణ నువ్వు కూడా రా. ఆయన చిరంజీవి అభిమాని, ఆయన కూడా చిరంజీవి గారు విపరీతమైన అభిమాని. ఎప్పుడు చిరంజీవి గారు అంటూ ఉండేవాళ్ళు, వస్తాను డార్లింగ్ అంటే, సరేదా అని చెప్పి నేను, శరవణ, మా ఎవరో వెహికల్ పంపిస్తే రామోజీ ఫిలిం సిటీలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎలా నువ్వు ఎలా చేస్తావు నువ్వు అసలు అది అంటే చెప్పాను, సార్ దేనికైనా మీరే ఇన్స్పిరేషన్ అండి, మేము కొత్తగా కదా సార్. ఆయన అన్నయ్య సినిమాలు ఎలా ఉంటుంది, అందరు వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఆయన గాల్లో ఉండి పట్టుకుని చిరంజీవి గారు పట్టుకుని అవన్నీ డబుల్ క్యారెక్టర్స్ కదా, మీరే ఇన్స్పిరేషన్ సార్, ఎలా చేస్తున్నావు అన్నాడు. ఫస్ట్ ఇది ఈ క్యారెక్టర్ ఎలా చేస్తానో ఈ క్యారెక్టర్ చేస్తాను సార్, తర్వాత ఆ క్యారెక్టర్ షూట్ చేస్తానండి, ఈ 2 మిక్స్ చేస్తాను, ఈ 2కి క్లాష్ రాకుండా ఎదురుకుండా గెస్ట్ని మిక్స్ చేసుకుంటూ వెళ్తాను సార్ అన్నారు. గ్రేట్ అమ్మ, నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ రోజు. ఆయన నవ్వుకునంట జీకే గారు చెప్తే నన్ను పిలిచారు, వెళ్ళి సెట్లో ఒక గంటన్నర ఉండి సరదాగా ఆయనతో ఫోటోలు ఎదిగి వచ్చాం. అది గొప్ప ఎక్స్పీరియన్స్ అప్పుడు, రామాత్మారాం వల్ల. అది కూడా అయితే హిట్ ఒకటి మంచి పేరు తెచ్చిపెట్టింది. మహేష్ బాబు గారితో కూడా ముందు ఎవరు ఏంటని కనుక్కొని అప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నారండి కదా, ఏది మహేష్ బాబు గారి అది కలేజా ఆ టైం అనుకుంటా. ఇప్పుడు సాధారణంగా బేసిక్గా సినారియో ఆఫ్ ది స్క్రీన్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అక్కడ హీరో ఉంటే ఇక్కడ మంచి యాంకర్, అందమైన యాంకర్ని పెట్టుకుంటాం, ఒక అమ్మాయి వస్తే ఒక అబ్బాయిని పెడతాం. అలా అందంగా ఉంటుంది చూడటానికి. 2 మగోళ్ళు కూర్చుని మాట్లాడుకునే దానికంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే ప్లస్ మైనస్ లాగా అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనే కంపోజిషన్ ఉంటుంది. మహేష్ బాబు గారు నేను అనేది ఇది కాదు కదా, బట్ ఎవరినైనా యాంకర్, నేనే కోఆర్డినేటరు, ఏం మా భార్గవ్నో లేకపోతే ఇంకెవరన్నా తీసుకెళ్దామని ఇలా చూస్తున్న టైంలో మహేష్ బాబు గారు నా గురించి ఇది ఇతను అనుకుంటున్నారన్న, ఆ ప్రోగ్రామ్కి యాంకర్ ఏం అనుకుంటున్నారంటే, నాకు తెలుసు తనతోనే చేద్దాం ఇంటర్వ్యూ అన్నాడు. ఆయన ఎంకరేజ్ చేశారు అలా. అప్పుడు ఆయన అడిగితే నేనని చెప్తే ఆయన ఒప్పుకోవడం
ఆయన సంస్కారం నిజంగా. అంటే గమ్ముని అంత పెద్ద యాక్టర్తో మనం కూర్చునే అవకాశం ఆ రోజుల్లో ఆయన ఇవ్వటం అంటే గ్రేటే కదా. అలా చాలాసార్లు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మదర్స్ డే ఏదో అనమాట, మన సేమ్ టీమ్, నేను ఆ ప్రోగ్రామ్కి కోఆర్డినేటర్, నేను యాంకర్ కాదు. మన గాయత్రి భార్గవిని యాంకర్ ఉన్నారు కదా, బాపు గారి మనవరాలు, తన యాంకర్. అసలు 2 బీన్ బ్యాగ్స్ వేసి నేను మేడంతో మాట్లాడుకుని, అదే మన రేణుదేశాయ్ గారు ఉంటే అడిగితే ఆవిడ సిగ్గుపడతారు, ఆయన ఇవ్వరు మీకు అది ఇదని చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఈ అమ్మాయి ఇంకా రాలే, ఏదో చిన్న కారులో వస్తుంటే ఇబ్బంది అయింది, నేను ఆ విషయం చెప్పలేను ఆయనకి, టెన్షను. ఇలా అంటే సార్ ఇలాగా ఒక 2 minutes సార్ యాంకర్ వచ్చేస్తారండి ఏదంటే, ఇది మీరు కదా యాంకర్ కూర్చుందా అన్నాడు. అయిపోయి ఇంతో నేను అంటే వై నాట్ మంత్రం కూర్చున్నారండి అంటే, ఎందుకంటే మనం కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి వస్తే ఆయన ఇబ్బంది అంట, ఆయన సిగ్గుపడిపోతారు. సరే నాతో కంఫర్ట్ అన్నారు, సరే అని చెప్పి నేను వెంటనే, అప్పుడు ఫోన్లు కూడా లేవు, ఆ అమ్మాయి రావడం చాలా లేట్ అయింది. సో అప్పుడు నేనే కోఆర్డినేటర్ కాబట్టి టపటపకాంత ఇంకా ఆయనతో అవకాశం రావడం అదృష్టం. వాటర్ రాసుకుని కూర్చుని సూపర్ ఇంటర్వ్యూ, అది ఫస్ట్ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ గారితో. అప్పటికి మీరు క్రికెట్ దాంట్లో తర్వాతే ఇంటర్వ్యూలు చేశాను. కళ్యాణ్ గారు 4-5 సార్లు ఇంటర్వ్యూ చేశాను. క్రికెట్ దాంట్లో జస్ట్ ఆ గ్రౌండ్లో ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఆయన మనిషి, ఆయన గుర్తుపెట్టుకుంటారా అన్నట్టే. అసలు ఆ ప్రేమకు బానిసిన అంతే నేను. అంటే గమ్మును గుర్తు, నేను ఇప్పుడు నువ్వు కలిసి ఆయన్ని బాబు ఎలా ఉన్నావు బాగున్నా అని నిన్ను అన్నారు అనుకో, ఎలా ఉంటుంది అలా అనమాట. నాకు పెళ్ళైన సంవత్సరం అది. ఇలాంటి పెద్ద స్క్రీన్లో మా ఇంట్లో మా వైఫ్ మా బంధువులు వాళ్ళంతా చూస్తున్నారు క్రికెట్ లైవ్. వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు నా మీద చేసి ఇలా మాట్లాడితే ఆయన మాట్లాడుతూ ఆయన జోకులు వేయటం ఎలా ఉంటుంది అబ్బా. ఆయన రాగానే స్టేడియం డబ్బుకి మా మామగారు అరెస్ట్ అయిపోయాడు నాకు. అయ్యి బాబోయ్ మా అల్లుడు గారు మా అమ్ముడు గారు చిరంజీవి గారు పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు, మహేష్ పెద్ద అందరూ వచ్చారు. అప్పుడు గ్రౌండ్ లేదు, క్రికెట్ మ్యాచ్ జరిగింది మొత్తం గ్రౌండ్ లెవెల్లో అంతా నేనే యాంకర్ అనమాట. ఆయన కూడా చాలా సింపుల్గా వచ్చి గ్రౌండ్లో కింద కూర్చుని కూర్చున్నారైనా. పక్కన ఆలీ గారు, ఏది ఇయర్ గుర్తులేదు కానీ ఏదో ఇలా వరద బాధితుల టైంలోనే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం క్రికెట్ ఆడారు, ఫండ్ రైజింగ్ ఈవెంట్. అంటే ఇప్పుడు చెప్పారు, అసలు బాలయ్య బాబు గారికి మీకు ఎలాంటి అనుబంధం అని? అయిందంతే. ఆయన అసలు నిన్న మొన్న ఫంక్షన్ కూడా వెళ్ళి కలిసి వచ్చాను. ఆయన అంటే ఇష్టం నాకు, అదో ఇష్టం ఆయన మీద నాకు. ఎందుకంటే ఫిల్టర్ లేని మనుషులు, ఇక్కడోటి ఇక్కడోటి మాట్లాడేవాళ్ళు, ఓహో వీటితో ఇదే మాట్లాడాలి, వీడితో ఇది మాట్లాడాలి, ఇంకేం మాట్లాడకూడదు అని అన్నీ ఆలోచించి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. అదే ఉండదు ఆయన దగ్గర. ట్రాన్స్పరెంట్, జస్ట్ అద్దం అంతేది. గ్లాస్ ఉందనుకో, ఈ అద్దం అనుకో మనల్ని చూపించే అర్థంగా ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది, నువ్వు పెడితే నువ్వు నాకు కనిపిస్తావు కదా, అంత అలా ఉంటాడు ఆయన. తిట్టాలా తిడతాడు, కొడతాడు, తప్పు కాదు, రైటా రైట్, ప్రేమ కూడా రెడీగా ఉంటారు ఆయన కొట్టిన. అసలు అలా ఉంటుంది. జనాలు కూడా ఆయన మీద ఊరికనే ఇవ్వడానికి భగవంతుడు. ఆయన ఎంత ఇదంటే, ఆర్టిస్టులు అందరం కూర్చున్నాం, నేను వెన్నెల కిషోరు మన ప్రవీణ్ అందరం కూర్చున్నాం. అది కూడా ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఏదో ఖుద్దూ తుఫాను అనుకుంటా. వెళ్ళిపోతున్నా, నేను కూర్చుంటే బాలయ్య బాబు వచ్చారని అందరూ ఎలా అంటుంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పక్కన భరద్వాజ్ గారు వీళ్ళందరూ వెళ్తున్నారు, చూసి వీడు బాగా చేస్తాడు వీని పిలువు అన్నాడు. ఎవరంటే భరద్వాజ్ గారు, అరే సురేష్ నువ్వు పిలుస్తున్నాడు ఆయన. బాబు నన్ను పిలిచారంటే వీళ్ళందరూ క్యాంప్ అయిపోయి చచ్చిపోయావు నువ్వు, నీకు ఉంటుంది అంటున్నారు. నేను ధైర్యంగా వెళ్ళాను, మేము వదిలి కొట్టించేసుకుందాం అని. ఎంత మంచి మనిషి అండి ఆయన బాలయ్య గారు. వెళ్తే నువ్వు బాగా చేస్తావు, నీది బాగుంటుంది, నువ్వు కూర్చో, ఇప్పుడు నేను చెప్తాను స్కిట్టు అని ఆయనే స్కిట్ ప్లాన్ చేసి ఎవరన్నా తీసుకురా నీ పక్కన నీ వైఫ్ క్యారెక్టర్కి అని వెళ్ళి, ఎవరో ఒక అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది, ఏమంటే 10 నిమిషాలు నా పక్కన వైఫ్ క్యారెక్టర్కి స్టేజ్ మీద నుంచోవాలంటే తెస్తే స్కిట్ వేస్తే మిలియన్స్. అది నాకు ఇప్పటికీ ఫ్రెండ్స్ పంపిస్తూ ఉంటారు అందరికి. అది యూట్యూబ్లో సెన్సేషన్ అయిపోయింది. నేనేం అంతా బాలయ్య గారే. ఆయన మెమరీకి, ఆయన మన ఇతిహాసాల మీద పురాణాల మీద ఉన్న ఆయన ఇష్టానికి, ఆ భక్తికి మళ్ళీ చేతులకి దండం పెట్టాలి బాలయ్యకి. ఆయన ఎక్కడెక్కడ విషయాల్లోనండి నిజంగా ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. ఆ రోజు చెప్పినవి కూడా నాకు గుర్తులేవు. ఆయన తండ్రి వీడు పునమావ వాలి తమ్ముడు 3వ కూతురు అంటాడు. మిమ్మల్ని అడుగుతున్నారు మళ్ళీ బాలయ్య బాబు మాట్లాడటం కానీ నేను ఎక్స్ప్రెషన్ అదిరిపోయినారా అంటే అదిరిపోవడం కాదు, నిజంగానే బెదిరిపోయిన రా బాబు నేను, అవన్నీ నాకు తెలీదు. అయిపోయి ఇది రేవులో తాళ్ళకి ఎదిగి ఏమీ తెలియదు నీకు అంటాడు ఆయన. ఇవన్నీ అంత న్యాచురల్గా వచ్చింది అది బాలయ్య బాబుతో. ఆయన
స్వీట్ అబ్బా. మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన విషయంలో స్వీట్ పర్సన్. ఎందుకంటే నేను ఆయనతో ఇప్పుడు ఆయన దూరం నుంచి చూడటం వేరు, దగ్గరగా ఆయనతో మెలగడం వేరు. నేను మెలిగాను ఆయనతో, ఆయన ఇంటర్వ్యూలు చేశాను, ఆయన కలిశాను, మాట్లాడాను. ఏ జమిని చాలు కదా, బాలయ్య బాబు లాంటి మనిషి అలా మనల్ని ప్రేమగా పిలిస్తే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. పెట్టే గుణం అండి అయింది. ఇక మేమందరం ఈ బ్యాచ్, ఏ టీం వచ్చారో ఏ టీం వచ్చారో వాళ్ళ ఇంటికి ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూకి వెళ్తే నేనే ఇంటర్వ్యూ చేయాలి. అందరూ కూర్చోండి వచ్చేస్తారు అన్నాడు ఆయన. పెట్టుకోండి కెమెరాలని పెట్టుకున్నాం. సుధాకర్ గారు అని టీమ్ హెడ్, ఆయన పెద్ద ప్రోగ్రామ్ అంటే ఆయనే పట్టుకెళ్తారు, చిరంజీవి గారు కానీ ఆయనే ఉండాలి. కెమెరాలు ఎక్కడ పెట్టాలి, 2 షాట్ 2 వైడ్. నేను యాంకర్. వెళ్తే ఆయన ఈయన లోపలికి వెళ్ళి వచ్చేస్తారు అన్నాడు. ఆయన బట్టలు వేసుకొచ్చేలోకి మేము అందరం వాళ్ళు కూర్చున్నాం. చాలాసార్లు చెప్పాను కానీ నాకు ఎందుకంటే ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా బాగుంటుంది, భలే చక్కగా ఉంటుంది. సున్నుండలు పంపించారు. ఓకే, వెళ్ళండి, వాళ్ళకి టీలు అవి ఇస్తారు కదా, ఇమ్మన్నట్టున్నారు. ఆయన వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇస్తే తినమన్నారు అందరినీ. తిన్నాం, నేను తిన్నాను, మా వాళ్ళంతా తిన్నాను. అందులో ఒకడు సురేంద్ర అని ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఆడు తిందామని తర్వాత తింటాంలే అని పక్కన పెట్టాడు. ఆ పెట్టేసింది ఖాళీగా అక్కడ ఉంది ఆ ప్లేట్లో. బాలయ్య బాబు వస్తా చూసారు. ఎవడు వదిలేశాడు అది అన్నాడు. అందరూ తినారు వదిలేంటే ఈడే కదా తినకుండా వదిలేశాడు అది. సార్ నేనే సార్ అంటే ఆడు అని లోపుల్లో నేనే సార్ అన్నాడు. ఎదుగు మంచి సున్నుండలు అందరూ చక్కగా తింటావు అరే అన్నాడు ఆయన. ఈడు ఎలా నోట్లో పెట్టుగా ముక్కుల నుంచి ఊళ్ళ నుంచి వచ్చేసింది. సున్నుండా నీకు ఒకసారి తినలేవు అంటుంటే తిను చక్కగా అన్నాడు ఆయన. అడ్డుపడిపోయి ఉంటుంది. అండ్ ఇప్పటికీ నవ్వు నాకు కంగారు వచ్చేసి అడిగే సుండు నోట్లో పెట్టేసుకుంటే ముక్కుల నుంచి అట్ల నుంచి వచ్చింది సుండ కదా. నాకు ఆ నవ్వు వచ్చేస్తుందో పక్క నుంచి, నవ్వితే ఏమంటారు అని. ఆయన అలా పెట్టే గుణం. ఇంటికి వెళ్తే ఎవరికైనా మర్యాదగా ఇది అవ్వటం, ఇంకా అదంతా నందమూరి నుంచి వచ్చిందేలే. దట్ వాస్ ఫెంటాస్టిక్ మూమెంట్. ఆయన గురించి ఎన్నిసార్లు చెప్పినా అది నాకు గుర్తొస్తుంది. ఈ సురేంద్ర గాడు వీడు ఇప్పుడు కెమెరామెన్గా ఎక్కడో పని చేస్తున్నాడు సమ్వేర్. వాడు తినలా, అసిస్టెంట్గా వచ్చాడు ఆ రోజుని. అదొక గొప్ప ఎక్స్పీరియన్స్ ఆయనతో. ఇది అడగచ్చు అడగకూడదు నాకు తెలియదు. అడగాలి. మీరు చదువుకునే టైంలో మీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, అసలు ఎందుకంటే నేను వేరే పనిలో ఉండాలి ఎంతసేపు. అప్పుడు నాటకాలు, ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్లో నాటకాలు. మాకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు సీనియర్ సునీల్, మన కమెడియన్ సునీల్ థియేటర్లో ఉండేవాడు. ఇలా ఉంటే నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా. నేను 3 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్కి వెళ్ళాను అనమాట. ప్రతి సంవత్సరం నాటకాలు వేయడం, డ్రామాలు చేయటం, మంచి మంచి పాటలు పాడటం. ఇప్పుడు మీరు వేస్తున్నారు కదా జబర్దస్త్ స్కిట్లు, అవి ఇప్పుడు ఆనంద్ కళాక్షేత్రంలో 10 minutes డ్యూరేషన్ మేమే రాసుకుని మేమే వేసేవాళ్ళం. అలా అసలు సునీల్ స్టేజ్ ఎక్కింది ఫస్ట్ టైం నేను రాసిన స్కిట్లో. ఒక క్యారెక్టర్కి లెక్చరరా సినిమా డైరెక్టర్ అనుకుంటా, సినిమా డైరెక్టర్ అయినా మేమందరం 4 అన్నదమ్ముల కింద వస్తాం. వచ్చి ఏదో క్యారెక్టర్లో సరదాగా విజిల్స్ అనమాట. ఆనంద్ కళాక్షేత్రం రాజమండ్రి, ఇప్పటికీ మర్చిపోను. ఆ రోజు విజిల్స్, అక్కడ కొట్టిన తప్పట్లు ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. నన్ను ఎత్తేసారు. పెద్దన్నయ్య నేను, పెద్దన్న 2 ఉండి మొత్తానికి 4 బ్రదర్స్. వీడు డైరెక్టర్, సినిమాల్లో వేషాలు వేస్తామని మొత్తం స్కిట్ అదే చిన్నగా రాసుకుని సరదాగా చేస్తే పెద్ద అప్లాస్ వచ్చింది దానికి. అదే ఫస్ట్ సునీల్ స్టేజ్ ఎక్కడం రాజమండ్రి ఆనంద్ కళాక్షేత్రం. బేసిక్గా అతను డాన్సర్, చాలా సునీల్ డాన్స్లు చేసేవాడు. సో ఈ పనుల మీద ఉంటున్నప్పుడు ఆ పనులు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ పనుల కోసం కావాల్సిన ఉంటారు కదా సలహాలు సూచనలు. ఇది డెస్క్ బాక్స్. మీకు ఏమైనా సలహా కావాలంటే ఇక్కడ చెప్తారంటే, అరే సురేష్ని అడగపోయాడు బాగా చెప్తాడు, ఈ టైపు. ఆ లెటర్ అవుతాడు బాగా రాస్తాడు, ఆ బొమ్మలు బాగా వేస్తాడు. వీటితోనే ఉండేది. సో బేసిక్గా నాకంటూ ప్రత్యేకించి ఒక లవ్ ట్రాక్ అయిపోయి ఆళ్ళేళ్ళు కొట్టేసుకుని అమ్మాయి కోసం బాధ వేసుకుని ఎంత లేదు. కానీ ఇష్టపడ్డాం, అమ్మాయిలు నన్ను ఇష్టపడ్డారు చాలామంది. బేసిక్గా పాటలు అయిపోయి నెక్స్ట్ అడుగుదాం, వాళ్ళు ఎవరైనా మీకు ప్రపోజ్ చేయడం అవి ఉన్నాయి లేవు, అయ్యే ఎక్కువ. కానీ యాక్సెప్ట్ చేశారు. గెర్రాలు చుట్టేది ఇప్పుడంటే ఉత్తి తగ్గిపోయింది. మంచి కలర్ఫుల్ చొక్కాలు, పొడవ చొక్కాలు టైప్ ఏమో నుంచే ఉండేది. ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ బాగానే ఇష్టపడేవాళ్ళు. ఊర్లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అని ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చారు కదా మీరు, ఒక గ్రేట్ ఆర్టిస్ట్గా ఒక మంచి ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత ఊరు వెళ్తున్నప్పుడు, అమ్మమ్మ గారి ఊరికి పెళ్ళి వెళ్ళినప్పుడు, ఆ గోదావరి అందాలు అవి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చిన్నప్పుడు ఏమైనా జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి? బాబీ నాకు, నేను ఎక్కడున్నా ఒకలానే ఉంటాను బాబీ. ఓకే, అవును. చాలా చాలా నాకు నీలాంటి వాళ్ళతో మాట్లాడటం, మన వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళటం,
నాకు ఏమైనా గమ్మున పెద్ద సెలబ్రిటీ మన తెలుగులో ఎవరు ఒకసారి విష్ చేసి పక్క వెళ్ళిపోతా. నాకు ఇలాంటి వాళ్ళు ఈ షేరింగ్ ఉంటుంది కదా, మాట్లాడుకోవడం ప్రేమగా ఇష్టంగా, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడేస్తా. ఇవాళ ఇంటర్వ్యూ కాబట్టి నేను సేపు మాట్లాడేస్తాను. ఉంటాయి ఆ మెమరీస్ ఉంటాయి. మా ఊరు వెళ్ళాను మొన్న, బూరుగుపల్లి, గోదావరి తీర ప్రాంతం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ఊరు వెళ్తే రామారావు గారు అబ్బాయి అండి, ఏమంటే ఎరే అవి కార్లో వెళ్ళిపోతున్నావు మమ్మల్ని చూడవా నువ్వు, ఎర్రా ఒకసారి ఆగచ్చు కదేట్రా, ఆ గుడిగడ దాక్కుండా వెళ్ళిపోతున్నాడు, దూసుకుని వెళ్ళిపోతున్నావు కార్లోనే, నన్ను కూడా తీసుకెళ్ళిపోరా హైదరాబాద్ వచ్చేస్తా. వాళ్ళందరూ పలకరించడం, మా పొలం వెళ్ళి కాసేపు ఉండి మా రైతులతో మాట్లాడి అక్కడ ఫోటోలు నేను చదువుకున్న స్కూలు నా ఫేస్బుక్లో ఉంటాయి. నేను చదువుకున్న స్కూలు, ఆ గోదావరి గట్టు, కంకర్రేవు, మా ఆదినారాయణ కొట్టు, చిన్నప్పుడు సోడాలు తాగాం, ఇవన్నీ మెమరీస్. ఇంకా డిఎన్ఆర్ అయినా కాలేజ్, డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం వచ్చిన బాగుంటుంది బాబీ. దట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అదంతా మీరు మళ్ళీ ఆ అనుబంధాలని, ఆ జ్ఞాపకాలని మళ్ళీ మీరు ఫేస్బుక్లో బాగా షేర్ చేసుకుంటారు. అది సగం అభిమానులు అలాగే అయ్యారు. అలా మళ్ళీ మా ఊరు తీసుకెళ్ళావు అంటారు, ఇంకా అంతకంటే గొప్పదే ఉంటుంది. మళ్ళీ మా ఊరు తీసుకెళ్ళావు బస్ నువ్వు. మీరు పెట్టి కొటేషన్స్ కూడా చాలా బాగుంటాయి అన్న, అచ్చ తెలుగు ఉంటాయి, మన పల్లెటూరు భాషలో, గోదావరి భాషలో పెడతా ఉంటారు. ఏంటంటే ఎలా ఉన్నారంటే బాబు ఆ టైప్లో పెడతా ఉంటారు. నేను దాని ఆ రకమైన అభిమానులు బాగా ఫేస్బుక్లో నన్ను ఫాలోవర్స్ బాగా సహజంగా ఉంటాయి మీ మాటలు అని చెప్పడం వల్ల బాగా వచ్చింది. అల్లరి చేసేవాళ్ళం, అలాగే చదువుకునేవాళ్ళం, అలాగే భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేవాళ్ళం. కాలేజ్ రోజుల్లాగా, డిగ్రీ రోజుల్లాగా, ఇంటర్ రోజుల్లాగా, 10th రోజు అన్నీ ఏం చేయాలో అన్నీ చేసాం. గాలిపటాలు ఎగరేసాం, క్రికెట్లు ఆడాం, గోళికాయ ఆటలు ఆడాం, అన్నీ చేశాను. మా బ్యాచ్ నాకు తెలిసి నేను అన్నిట్లో ఉంటా. ఎంతసేపు పైనే ఉండాలని ఎప్పుడు ఆలోచించాను కాబట్టి, నేల మీద నడుస్తాను కాబట్టి ఎన్ని పరిచయమే. అన్నిట్లో ఉంటా అన్నారు కాబట్టి, మీ కాలేజ్ టైంలో ఎవరన్నా ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటే వాళ్ళకి దగ్గరుండి ప్రేమ పెళ్ళిళ్ళు అలాంటివి ఏమైనా చేశారు ఎప్పుడైనా? ప్రేమ పెళ్ళిళ్ళు లేదు అప్పటికంటే భయమే. అప్పటికి అందరికీ భయం కదా డార్లింగ్, ఎవరికి ప్రేమ పెళ్ళిళ్ళు చేసే అవకాశం రాలేదు. కానీ నాకు పాటలు అవి రాసేవాడిని. ఎవరైనా వచ్చి బాబీ లాంటి యంగ్స్టర్ కుర్రోడు ఒక అమ్మాయిని, అమ్మ ఆ పేరు పద్మ అండి అంటాడు. ఎవరు వచ్చి, ఏంటిరా బాబీ పద్మ, ఏ పద్మరా అంటే తెలుసు, ఊళ్ళో నచ్చాను నూరు, అదే మన వెంకట్రావు గారు అమ్మాయి పద్మ, చెప్పావు మరి ఏంటి, చెప్పలేదన్న, అది నువ్వు కొంచెం చెప్తాను. పద్మ అన్నావు కదా, సరే ఏదన్నా రాసి ఇస్తానన్నా, నీ ఇలాంటి కుర్రోడు ఎవరన్నా వస్తే నీకెందుకు రేపు పొద్దున వచ్చాయి నీట్గా పద్మ, ఇలా అలాగా అందమైన నీ రూపం, ఇలాంటి కవితలు రాసే అలవాటు అప్పటి నుంచే ఉంది. పాటలు రాసేవాడిని నేను కాలేజ్ డేస్. 4 లైన్లు రాసి కింద గులాబీ పువ్వు బొమ్మలు వేసేవాడిని. అది వేసి ఆ పద్మ, ఆ కమలం పువ్వు ఏదో వేసి ఇంత బాబేడుకి అడిగి ఇచ్చేవాడు. అక్కడ దారుణం ఏంటంటే, ఇది నువ్వు రాసింది కాదు అని తెలిసిపోయింది. ఈ తప్ప పెళ్ళిళ్ళు చేసేంత అవకాశం అప్పుడు లేదు, దాని మీద లేదు. కానీ హెల్ప్ చేసేవాడిని, ఎక్కువ ప్రేమ జంటలకి హెల్ప్ చేసేవాడిని, సపోర్ట్. అంటే మీకు ఎప్పుడు అనిపించింది అన్న ఇండస్ట్రీకి రావాలని అన్న? అదే ఇందాక చదువుకుంటున్నప్పుడే, చిన్నప్పుడు నేను వెంకటేశ్వర కాన్వెంట్లో పరమానందే శిష్యుల కథ అనే ఒక డ్రామా వేసినప్పుడు నా ఊహ తెలియదు కాబట్టి నేను అలా సినిమాల్లోకి రావాలని తెలియదు. కానీ స్కూల్లో ఉన్నప్పుడు, హై స్కూల్లో పర్టికులర్గా క్లియర్గా చెప్పాలంటే, డిఎన్ఆర్ కాలేజీలో నేను 3 సంవత్సరాలు ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్కి ప్రతి సంవత్సరం డ్రామాలు వేసేవాళ్ళం. అంటే 45 minutes డ్రామా. అది యజ్ఞఫలం, రైలు బండి, బతుకు జట్కా బండి, కొన్ని తనికెళ్ళ భరణి గారు రాసిన ఒక డ్రామా ఉంటుంది, అది యజ్ఞఫలమే ఆయన రాసింది అనుకుంటా. ఇలాంటి డ్రామాలన్నీ మేము, పుట్టుక్కు జర డుబుక్కుమే, ఇవన్నీ 45 హాఫ్ అన్ అవర్ డ్రామాలు. అందులో ప్రధాన పాత్రలు చేసేవాడిని నేను. ప్రతి సంవత్సరం మాకు అవార్డు, షీల్డ్లు అవి వచ్చాయి, మాకు కప్పులు, మా కాలేజ్ తరఫున నుంచునేవాళ్ళు. ఓ క్రికెట్ టీం ఎలా ఉంటుంది అలాగా అందరం, సునీల్, మేమంతా మా ఫోటోలు ఉంటాయి. సో అక్కడి నుంచే ఉంది. ఇందా చెప్పాను కదా, రాజమండ్రి రానా కళాక్షేత్రంలో ఒక స్కిట్ వేస్తే అప్పుడు వచ్చిన అప్లాజ్కి ఇదేదో బాగుంది, మనల్ని ఎంతమంది ఎత్తుకుంటున్నారంటే మనం చాలా చేయాల్సింది ఉన్నట్టుంది పని అని, ఇంకా అక్కడి నుంచి అలాగా ఈ కెమెరా ముందుకు రావటం, ఇటు కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను. మీ ఊరు సైడ్ షూటింగ్లకి అవి వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా ఉండేదని ఒకసారి కలిసి మాట్లాడడం కానీ? చాలా ఇష్టం ఉండేది నాకు. బందెల ఈశ్వరరావు గారని భీమవరంలో షూటింగ్ చేశారు, ఓహా అనుకుంటా సినిమా, అల్లు రామలింగయ్య గారిది షూటింగ్ జరుగుతుంది. మా ఊరు బోర్డ్ హై స్కూల్ భీమవరంలో. ఇది ఆ రిక్షా మీద మందు తాగేసి మందులో ఆ టైప్లో ఏదో పాట, అది నాకు పాట గుర్తురాట్లా. సినిమా సినిమా పేరు కూడా ఏదో. ఆ షూటింగ్ నేను చూసా. అసలు నా లైఫ్లో నేను ఫస్ట్ చూసింది అంటే చిన్నప్పుడే, ఒక 5-6 ఏళ్ళప్పుడు, నాకు అన్నీ తెలుసు, 7 అనుకోపోయి. మా పాలేరు, మా ఇంట్లో పనిచేసే ఆయన ఉంటారు కదండి, ఆయన ఎక్కించుకుని నన్ను తీసుకెళ్తే దొడ్డిపట్ల గోదావరి రేవులో నేను చూసిన ఫస్ట్ యాక్టర్, ఫస్ట్ షూటింగ్.
ఫస్ట్ షూటింగ్ అనుభవం, లైట్లు ఇవన్నీ ఉంటాయా అని తెలిసింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. నేను చూసిన తొలి హీరో చిరంజీవి గారు. నా కంటితో చూసిన యాక్టర్ చిరంజీవి గారు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా లాస్ట్ బ్రెత్ వరకు నా హీరో చిరంజీవి గారు అంతే. అది ఆ రోజుని చూసాను. తర్వాత భీమవరంలో నువ్వు అడిగినట్టు భీమవరంలో ఈ అల్లు రామలింగయ్య గారి సాంగ్ చేస్తుంటే స్కూల్ బడెక్కి ఆ బడి మీద నుంచి చూసా. తర్వాత మన రాజా రవీంద్ర గారి మృగతృష్ణ. నా జీవితంలో ఫస్ట్ ఆటోగ్రాఫ్ తీసుకున్నది రేవతి గారు. ఆ తర్వాత ఓహ అని ఒక సినిమా షూటింగ్ జరిగింది భీమవరంలో. ఓహ సినిమాలో చియాన్ విక్రమ్ గారు అప్పుడు ఆయన హీరో. ఆయన అప్పుడు వస్తే మేము అందరం ఆయన చూస్తూ ఉంటే ఆ చేతికి పౌచ్లే పెట్టుకుని అదే నడడానికి కొత్త టీషర్ట్లు వేసుకుంటే ఏంటి పవి నిజంగా భలే ఉన్నాడు రీనా. అది ఆ ఎక్స్పీరియన్స్ భీమవరంలో చూసినాయి. ఇంకా నాకు భీమవరంలో నాకు చిన్నప్పటి నుంచి తారసపడిన నటుల్లో శివాజీ రాజా గారు మా స్ట్రీట్లోనే ఉండేవాళ్ళు. రాజా రవీంద్ర గారు తర్వాత హీరో అయ్యారు. ఇంకా అప్పట్లో మేము కృష్ణరాజు గారు మా ఏరియా నుంచి అప్పట్లో నిలబడ్డారు ఆయన. అందుకని జీప్ లైన్ వెళ్తూ ఉంటే పూలేజ్ వెళ్తూ ఉండేవాళ్ళు. మరి మా రోడ్ కృష్ణరాజు ఇంటర్వ్యూ చేశాను కదా, వాళ్ళ ఇంట్లో చేశాను. భీమవరంలో ఆయన ఎంపీగా నిలబడినప్పుడు చేశాను. సో ఆయన ఎక్కువ ఆయన హైదరాబాద్లో ఉన్నా కూడా ఊరు గురించి కూడా అడుగుతూ ఉంటారు. మా అత్తూరు ఊర్లో ఆయన చేసిన ఎన్నో రోడ్లు ఇప్పటికీ మా దిరుసుమర్ అని ఒక ఊరు మా అత్తూరు. ఆ ఊళ్ళో రోడ్స్ ప్రభాస్ గారు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు అనమాట. అది ఆ రోడ్లు వేయించింది కృష్ణరాజు గారు. ఎన్నో శాంక్షన్ చేయించారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ప్రజాపయోగ. అలా కృష్ణరాజు గారు. సో భీమవరంలో షూటింగ్ అంటే రేరుగా జరిగిన అప్పుడప్పుడు జరిగినాయి చూశాను. అదే ఊరు మళ్ళీ నేను మా ఊరు అనుభవించు రాజా అనే ఊరు రాజ్ తరుణ్ గారి సినిమాలో ఆయన బాబాయ్ క్యారెక్టర్ చేయడానికి మా ఊరు పక్కనే వ్యాండర్ అని చిన్న ఊరు భీమవరం పక్కనే ఆ ఊరు వెళ్ళా. పేపర్ మిల్లే ఉంటాయి అంతే, అక్కడికి వెళ్ళా. మీరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో క్యారెక్టర్ చేశారు, చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అవును. మీకు తర్వాత ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ పడలేదు దాన్ని బట్టి? అసలు ఏం లేదు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు ఎక్కువైపోయినాయి అని నేను పక్క వెళ్ళిపోయాను. ప్రతి అదే రైట్, అది పెద్ద హిట్ అయిపోయింది. క్లైమాక్స్ లోనే పిలుస్తున్నారు. నీకు అర్థమైందా? సినిమా మొత్తం నేను ఉన్నాను. ఆ క్లైమాక్స్ లో ప్రకాష్ రెడ్డి గారి మేనల్ ఒరే ఆ వంటలే బాగా చేయించావా, జాగ్రత్తగా చూసుకో, మన బంధువుల దగ్గర మాట రాకూడదు, అర్థమైందా అంటే మామూలుగా ఉండదు మనతో ఫుల్గా కుమ్మేస్తామని చెప్పి వెళ్ళి ఆ కరెక్ట్గా ఫారెస్ట్ ఆఫీసర్ ముందు వెళ్ళి ఏనుగు బిర్యానీ చేయించాను మామూలుగా. అదేంటి మీ కూడా ఏనుగు బిర్యానీ అంటున్నాడు అంటే అలా కదా బాబు, ఏనుగులు అంబరీ చేద్దామా అది దాన్ని కవర్ చేస్తూ ఉంటాడు ఈయన. నెమల బిర్యానీ, ఏనుగు పకోడి, పుల్పలావు ఇవన్నీ తిరుగుతూ ఉంటాను నేను. అది విపరీతంగా పేలింది. ఆ తర్వాత ఏమైంది, అరే ఆ క్లైమాక్స్లో మొన్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అబ్బాయి బాగా చేయడు, ఆయన పెడదాం ఎక్కడో అలా నవ్వించడానికి 4-5 సీన్లు 2-3 డైలాగులు ఇలాగా ఇంచుమించు 4-5 సినిమాలు వచ్చినాయి అప్పట్లో. అమ్మ క్లైమాక్స్ ఎంటర్టైనర్ అవుతున్నాం మనం అని చెప్పి ఎవరన్నా అడిగారండి, అనే అలా కదలండి చేసుకుంటానండి అన్న. చాలా వచ్చినాయి క్యారెక్టర్, ఆప్షనబుల్గా వెళ్తారు వేరు అప్పుడు. అంతే కదా, అదేంటి మీరైతే బాగుంటుంది అనుకున్నాను, బాగుంటుంది కానీ వద్దన్నా నేను వేరే చేసుకుంటాను అలా అని వాళ్ళని నొప్పించకుండానే చెప్పి వచ్చాం. చాలా వచ్చినాయి క్యారెక్టర్స్ అలాగా, అది మా పేరు వచ్చింది. కొన్ని వస్తాయి డార్లింగ్, చాలా సినిమాలు చేస్తూ ఉంటాం, ఎక్కడో నవ్విస్తాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కళ్యాణ వైభోగమి, రెడీ ఉన్నాయి, ఒక 10-15 సినిమాలు నా పేరు వచ్చినాయి ఉన్నాయి. పిల్లలు ఎంతమంది అండి మీకు? ఒకడే అబ్బాయి, మెగాస్టార్. మాకు మెగాస్టార్ పేరానే శ్రీ సాయి శశాంక్. ఇప్పుడు 7th క్లాస్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. ఈరోజే ఒక మంచి సంఘటన. ఇందాక నీ ఇంటర్వ్యూకి వచ్చి ముందు ఇంటికి వచ్చాడు, నాన్న వచ్చి పడుకున్నాడు కాసేపు. అయ్యి కావాలి నాన్న ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న. వై నాన్న? నేను ఆడి దగ్గర నేర్చుకుంటూ ఉంటాను ఇంగ్లీష్. అంటే నాన్న ఈరోజు అందరం కూర్చుని ఉన్నాను నాన్న ఇలాంటి పెద్ద స్క్రీన్ మీద, ఫాదర్స్ గురించి అడుగుతున్నప్పుడు హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మై ఫాదర్స్ నేమ్ ఈజ్ జెమినీ సురేష్. వాట్ ఈజ్ యూ డూయింగ్? ఏం చేస్తారు ఆయన? ఈజ్ ఎ ఫిలిం యాక్టర్. ఓ నైస్, ఫిలిం యాక్టర్ అని వాళ్ళ టీచరు ఆ గూగుల్లో జెమినీ సురేష్ అని కొడితే ఒక 50-60 ఫోటోలు పెద్ద పెద్ద ఓపెన్ అయినాయి. అవుతాయి కదా, ఎవరు ఇప్పుడు జబర్దస్త్ బాబీ అంటే వస్తాయి కదా, అలానే చాలా ఫోటోలు వస్తే ఓ సచ్ ఎ గ్రేట్ పర్సన్ అని వాళ్ళందరూ అంటాం. మీ నాన్న ఈయన అయ్యో ఇదండి వాళ్ళందరూ మాట్లాడటం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నువ్వు చెప్పలేదంటరా మీ డాడీ అయ్యో సూపర్ అయినా ఆడు ఆనందం అయిపోయి వాళ్ళు వచ్చి జస్ట్ నీ ఇంటర్వ్యూకి వచ్చి ముందే నిన్ను పెద్ద స్క్రీన్ మీద వేశారు నాన్న, అందులో నేను కూడా ఉన్నాను నాన్న అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట వాడి ఫస్ట్ బర్త్డే, నువ్వు అడిగిన మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే
అనాథ పిల్లలు వాళ్ళందరూ ఉంటే తొలి పుట్టినరోజు ఎవరైనా ఇంట్లో ఇది చేస్తారు. నాకు ఎందుకో నేను అందరితో ఉండాలి, అందరూ నాతో ఉండాలి, అందరిని కలవాలి, అందరూ సమానమే అనే మనిషిని నేను. అందుకని మా ఇంట్లో మా మామగారు వీళ్ళందరూ ఎందుకండి అక్కడికి అది ఇది అన్నారు. అక్కడే చేస్తానండి, అక్కడ కింద నుంచి అక్కడే ఉండాలి. అలాంటి చోటనే అనాథ పిల్లలది బాచిపల్లిలో ఒకటి ఉంటుంది, డిజైర్ సొసైటీ అని. అక్కడికి వెళ్ళి నేను ఆ రోజు అందరికీ భోజనాలు పెట్టి స్వీట్లు పెట్టి నా స్థాయికి తగ్గట్టు వాళ్ళకి కొంచెం మంచి ఫుడ్ అది పెట్టించి మేము అందరం కలిసి ఫొటోస్ దిగాం. ఆ ఫోటోలో నా ఒళ్ళో ఉంటాడు వీడు, అది గూగుల్లో ఉంటుంది. సో వాళ్ళందరూ నువ్వేనా అంటే దాన్ని జూమ్ చేసి చూపించి అది ఒక థ్రిల్లింగ్ కదా. నా కొడుక్కి ఇవాళ వాడికి ఆ సంతోషం కలిగించాలంటే బికాస్ ఆఫ్ సినిమా నాకు ఇచ్చింది, ప్రజలు నన్ను ఆదరించారు. ఇవాళ వాళ్ళ టీచర్స్ వాళ్ళందరూ జమ్మి సురేష్ మీ ఫాదర్ అంటారండి, వాళ్ళందరూ చాలా హ్యాపీ నాన్న ఇవాళ. అలా వాడు ఒకటే కొడుకు, వాడినే అలాగా వాడికి కావాల్సినవి ఇస్తా, వాడిని సంతోషంగా వాడు మంచి చదువుపిచ్చి వాడి భవిష్యత్తుకి బంగారు బాటలు వేయగలిగితే తండ్రిగా నేను సక్సెస్. ఫ్యూచర్లో ఏమన్నా హీరోగా వాడు ఆల్రెడీ సినిమాలు యాక్ట్ చేశాడు. మనలో ఒకడని ఆర్పి పట్నాయక్ గారు. అదేదో నేను అప్పుడు సరదాపడి లాస్ట్ సినిమా ఎండ్ అయిపోయేది మనలో ఇంకొకడని వీడి మీద ఎండ్ టైటిల్ పడుతుంది మా అబ్బాయి మీద. ఆ సినిమాలో ఆర్పి పట్నాయక్ గారికి పిల్లలు పుట్టరు సినిమా అంతా. ఓకే, వేరే వివిధ కారణాల వల్ల సినిమాల కథలో భాగంగా పుట్టరు. కానీ లాస్ట్ ఈయనకి చివరికి ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యి బాబు పుడతాడు. ఆ బాబు పుట్టాడు అన్న విషయం తెలియజేయడానికి ఆ సాంగ్లో చిన్న మాంటేజ్ సాంగ్ అనమాట. అప్పుడు కావాలంటే మావాడు మంచి బాగుండు బొడ్డోడు, అది చిన్నప్పుడు కర్లీ జుట్టు నాయలాగా. అందుకని నేను తీసుకెళ్ళి పెడితే అందులో కూర్చోపెట్టాం. చచ్చిపోయిన ఆ రోజు ఆడితో చేయించడానికి. ఆడికి సెల్ ఫోన్ ఇస్తే తప్పితే కూర్చోడు చిన్నోడు. వీళ్ళేమో ఇటు చూడు లుక్ కెమెరా, ఆయన ఏం చూస్తారని తెలియదు కదా. నేను ఎదరుండి ఎవరో నానా అంటుండే ఎప్పుడో ఒకసారి అలా చూసాడు. అదే క్యాప్చర్ చేస్తుంది. అదే ఆ లాస్ట్ ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ ఉంటాడు. అదే నాకు ఫ్యూచర్లో అలా ఏం లేదు, కానీ మనమేం డెస్టినీ చేయలేము డార్లింగ్, ఏదైనా విషయం అంతే అంతే. మీకు ఇండస్ట్రీలో కూడా సునీల్ గారు, త్రివిక్రమ్ గారు కాకుండా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారంటే మీకు ఆర్పి పట్నాయక్. హీస్ మై వెల్ విషర్, నా గాడ్ ఫాదర్ లాగా. చాలా విషయాలు నాకు నేర్పుతాడు. ప్రతి మనిషి జీవితంలో అన్నీ మనమే చేసే, మనమేం గొప్పవాళ్ళం కాదు. కొన్నిసార్లు మనం అలాంటి తప్పులు చేస్తూ ఉంటాం. ఇది కాదు, ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి. ఎందుకంటే తనకు చాలా సీనియర్, ఎక్స్పీరియన్స్డ్, వెల్ మేనర్డ్, ఎదుటివాడి సంతోషాన్ని సుఖాన్ని కోరుకుని అవసరాలకి వాడికి వెనకుండి నిలబడే గొప్ప స్నేహితుడు ఆర్పి పట్నాయక్. సో ఆయనతో ఎక్కువ రెగ్యులర్. ఇప్పుడు బహుశా నీ ఇంటర్వ్యూకి కూడా అక్కడికి వెళ్తాను, రోజు ఒకసారి చూడాలి అట్లా. మీకు బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం అంటే ఎప్పుడైనా అవకాశం వస్తే వెళ్తారా, లేకపోతే వెళ్ళాలని ఎప్పుడైనా అనిపించింది? నాకు సెకండ్ ఇప్పుడు 8th 9th జరుగుతుంది, ఏదో 9th జరుగుతుంది, 8th అది తర్వాత పట్టించుకోలేదు. కానీ సెకండ్లోనే నాకు వచ్చింది రమ్మని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ బిగ్ బాస్, అసలు ఏంటది, దాంట్లో ఏం చేస్తారో ఏమీ తెలియదు. నేను ఇప్పటి వరకు టు బీ ఫ్రాంక్ ఒక్క ఎపిసోడ్ కూడా పూర్తిగా అక్కడ కూర్చొని చూడాలి. నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతోమంది వచ్చారు, వెళ్తున్నారు, వస్తున్నారు. అవి వచ్చేకి ఏవో పండగలు సంబరాలు చేస్తున్నారు, ఎన్ని జరుగుతాయి అక్కడ చెప్తాం. ఎవడన్నా గుడ్ రక్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అని పెడతాను, అన్నీ పెడతాను. కానీ నేనేమంటానంటే, నిన్ను గదిలో పెట్టి నువ్వేంటో నువ్వు చూసుకో, అర్థంలో అంటే నీకు తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళటం అనేది అదేదో పెద్ద ఇదిలాగా నాకు ఒక కెమెరా ముందు నువ్వు నీలా ఉంటున్నావు, నువ్వు చూసుకో, నువ్వు ఎలాంటివో తెలుసుకుంటే నాకు తెలిసి నేను అలా అంటున్నావు. నేనేమంటానంటే, తెర మీద నేను యాక్టర్ని, నిజ జీవితంలో నా జీవితానికి నేనే హీరో. ఎస్, అలాగే అనుకుంటా, నేనే హీరో నా జీవితానికి నేను హీరో అమ్మా, హీరో. ఎస్, తెర మీద యాక్టర్గా నా జీవన గమనాన్ని ముందుకు తీసుకెళ్తుంది, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలా ఉన్నప్పుడు బిగ్ బాస్ నేను క్రిటిసైజ్ చేయను, అది ఉండకూడదని అన్న ఇంకోటి కాదు. కానీ ఒకే చోట అలా ఉండి అందరం మనం ఏంటో తెలుసుకోవాలనుకునేది ఏమో మరి నాకు అందుకే పడాల అంతే తప్ప నేను ఎప్పుడు నేను వచ్చిన అవకాశాన్ని కూడా ఆ టైంలో నా పిలుపు వచ్చినా వెళ్ళలేదు. అదే మీకు ఇష్టమైన పండుగల్లో బాగా ఇష్టమైన పండుగ ఏంటన్నా? 1, 2, 3, 1st, 2nd, 3rd 3 స్థానాల్లో ఒకటే పండుగ, సంక్రాంతి. తెలుగుడు ఎవరికైనా సరే, నాకు చాలా మందికి నేను చెప్పాను, ఒక్కొక్కరు పండుగ ఒకళ్ళకి ఇష్టం. కానీ నాకు 3 స్థానాల్లోనూ సంక్రాంతి ఉంటుంది. ఎప్పుడు వస్తుందా అని గోతికాడిని అట్లా ఎదురు చూస్తూ ఉంటా. ఫస్ట్ డే ఏంటంటే అబ్బా సంక్రాంతి వచ్చి ఇంకా 2 రోజులు ఉంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ డేకి వచ్చేసరికి అయ్యో ఒక రోజు వెళ్ళిపోయింది, ఈ రోజు రేపు 2 రోజులు 3, అయ్యో ఈ రోజుతో లాస్ట్ అయిపోయింది, అప్పుడే 2 రోజులు అయిపోయిందా అని. 3వ రోజు వచ్చేసరికి అయ్యో ఇంకా మళ్ళీ సంవత్సరమా, వెళ్ళిపోతా పాపం. కనుమ మొక్కనుమ దాకా
కనుమ, సంక్రాంతి, అదే, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులు అనుకుందాం. ఇలా ఉండి ఈ 3 రోజులు, ఈ 4 రోజుల్లోనూ వాటి కోసం సంవత్సరం వెయిట్ చేస్తాను. మై ఫేవరెట్ అంటే ఇంక నాకు అది ఎప్పుడు వెయిట్ చేస్తాను. ఇప్పటికి ఈ రోజు మళ్ళీ వెయిట్ చేస్తాను. ఈవేళ అయిపోయిన సంక్రాంతి, మళ్ళీ రేపు నుంచి వెయిట్ చేస్తాను. మళ్ళీ సంవత్సరానికే. ప్రతి సంవత్సరం మా కొబ్బరి తోటలో నాకు నా భీమవరం పక్కన ఒక ఊళ్ళో నాన్న ఆస్తి ఒక 5 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఆ తోటలో కోడి పందాలు ప్రతి సంవత్సరం విత్ పర్మిషన్ నాకు తెలుస్తూ ఉంటుంది. పర్మిషన్తో చేస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటా. భీమవరం, వెంప, మొగల్తూరు, మా చుట్టుపక్కల. ఇంకా సంక్రాంతికి వెళ్ళామంటే ఇంకా అసలు అదో పండుగ. పక్కన కోడి పందాలు, పక్కన చుట్టాలు, మళ్ళీ గెస్ట్లుగా పిలుస్తారు. ముగ్గులు పోటీలకి వెళ్తాం. మన ఊర్లో పిలిచి ముగ్గులు పోటీ, ఏ ముగ్గు పోతుందో మనకి ఏం తెలియదు దాని గురించి. ఓకే, చెప్పి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సంక్రాంతి నాకు చాలా ఇష్టమైంది. నాకు నువ్వు అన్న లాస్ట్ రోజు ఉంటుంది కదా, దాని గురించి నేను ఎప్పుడు ఆ 3 రోజులు పోస్టులు పెడతా. ఇలా వెళ్ళాను. లాస్ట్ వచ్చేసే రోజు ఒక సంవత్సరం నేను పోస్ట్ పెట్టా. మళ్ళీ వెళ్ళిపోతున్నాం మనం, మళ్ళీ సంవత్సరానికి వస్తాం కదా అని ఒక చిన్న బాధతో నాన్న వెళ్తూ లాస్ట్ వెళ్ళిపోతూ ఉంటే ఆయన జేబులోంచి తీసి నీ జేబులో డబ్బులు పెడతాడు. తాత అంటాడు, ఒరే వచ్చే సంవత్సరం మళ్ళీ నాతో మాట్లాడతావు లేదు, జాగ్రత్తగా ఉండరు బాబా ఆయన చెప్తాడు. అమ్మాయేమో అదే కంటిన్యూటీతో మళ్ళీ బతుకు పోరాటం. రేపటి నుంచి కట్ చేస్తే మన ఊరు వెళ్ళాలి, మన పనులు చేసుకోవాలి, నీ ఉద్యోగం చేయాలి, సాఫ్ట్వేర్లు ఎవడ పని ఆడు చేసుకోవాలి. ఇవన్నీ నేను ఫ్రెండ్స్ ఏమో రే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండరా అని ఆడు చిన్న కంటిలో బాత్తో బస్సు ఎక్కింతా ఉంటాయని ఒక చిన్న పోస్ట్ రాశా. దాదాపు ఒక 150 రియాక్షన్స్ వచ్చి ఉంటాయి. నేను కూడా షేర్ చేశాను. అది నాకు చాలా మంచి పేరుని. అందులో నేను అక్కడ షూటింగ్లో ఉంటే భరణి గారు, నేను చాలా గొప్ప రైటర్ ఉన్నాడు రా, ఆయన చదివారంటది. ఆ పోస్ట్ చదివితే ఎవరో మన ఫ్రెండ్స్ కాపీ చేసి ఇందులో పెడతారు కదా, చదివితే ఎంత బాగా రాసావు సురేష్. చదువుతుంటే నీ దగ్గర గొప్పతనం ఏంటంటే మనం ఫీల్ అవుతాం. అంత రైటింగ్ స్కిల్ ఉండటం చాలా గొప్ప విషయం. రాస్తూ ఉండు అని చెప్పింది నాకు భరణి గారే. అప్పటి నుంచి రాస్తూ ఉంటాను. సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం రాస్తాను. వెళ్తూ ఉంటా, వస్తూ ఉంటా, అన్నీ జరుగుతూనే ఉంటాయి. నాకు ఇవాళ వెరీ హ్యాపీ ఏంటంటే బాబు, వెళ్ళిపోయే ముందు ఇన్ని ఫోటోలు ఎప్పుడు దిగాను నాకే అర్థం. ఇన్ని ఫోటోలు. ఇది రీసెంట్గా రిలీజ్ ప్రదీప్ హీరోగా సినిమా, ఇదేదో మన కొత్తది, ఇది రిలీజ్ అవ్వాలి. ఆ టెంట్ ఉంది కదా, మరి మా కొబ్బరి తోటలో వేసుకున్నాను. ఇదేమో పేరుపాలెం బీచ్, ఇది రీసెంట్ గా ఇంకో రాజతరుణ్ సినిమా. టక్ చెప్పేస్తారు, ఫైర్ క్వశ్చన్ చేస్తారు. ఇది ఆంజనేయ స్వామి నాకు చాలా ఇష్టదైవం. కర్నూలు షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న దేవస్థానం. ఇది జోగులాంబ, గద్వాల్ జోగులాంబ టెంపుల్. నేను ప్రభు గారిని యాక్టర్ ఇద్దరం కలిపి. ఇది ఆర్పి పట్నాయక్ ఇంట్లో ఫంక్షన్. టక్ టక్ అని చెప్పేస్తాను, ర్యాపిడ్ ఫైర్. ఇది గొడిగేసుకుని షూటింగ్ మొన్న తులసి గారు నేనే చేసాం, ఆవిడ తమ్ముడి క్యారెక్టర్. ఇది ఆర్పి పట్నాయక్ గారు నన్ను తీసిన ఫోటో కాఫీ షాప్ లో, ఆయనే ఉన్నారు ఎదురుగుండా. ఇది కూడా రాబోయే సినిమాలో అది లింగి కట్టుకోవడం అంటే బాగా ఇష్టం నాకు. ఈ గళ్ళ చెట్లు ఇంకా ఇష్టం. ఇది కూడా కొత్త సినిమాలో అక్కడ అందులో హెచ్డిఎఫ్ బ్యాంక్ ఆఫీసర్. ఇది రాబోతున్న సినిమా, దసరా ఫిలిం బ్యాన్ రోల్ చేయబోతున్న సినిమాలో మినిస్టర్ క్యారెక్టర్ ఏదో అది ఇంకా చేయాలి. ఇది ఏదో ఫంక్షన్ కి గెస్ట్ గా వెళ్ళాను. అక్కడ ఈ ఫంక్షన్ లో గెస్ట్ గా వెళ్ళిన ఫోటోలో కింద అనుపమ్ గారు ఉన్నారు, కో యాంకర్. అప్పుడు మేము అందరం కలిపి వెళ్ళాం. ఏదో ట్రెడిషనల్ ప్రోగ్రామ్, ఇది కార్ లాంచింగ్ ప్రోగ్రామ్. రీసెంట్ గా ఏదో కార్ వచ్చింది, టాటా మోటార్స్ వాళ్ళు పిలిస్తే వెళ్ళా. ఇది నేను ఎక్కుని ఉంటాను. ఇది నా సైట్లు ఇక్కడ మొయినాబాద్ లో నేను కొన్న అక్కడ ఆ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు. అండ్ ఇది కూడా రీసెంట్, వెరీ రీసెంట్. త్వరలో నేను నవీన్ చంద్ర నైట్ షూట్ లో చేసిన సినిమాలో షాట్ అది. ఇది ఇది నేను కలిసి కదా, ఎవడో తీసాడు, ఫోన్ నా దగ్గర ఉంది. అన్ని దొరికాయి కానీ మీ పెళ్లి ఫోటో మాత్రం దొరికింది. ఇది కూడా సమ్వేర్ అక్కడ ఫంక్షన్కి వెళ్ళా. రీసెంట్ గా నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా సేవా కళాకార్ నంది అవార్డు వచ్చింది. యాక్టర్గా 10 years ఆఫ్ యాక్టింగ్ కెరియర్ లో నంది అవార్డు ఇచ్చారు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొన్న బోనాల పండుగ రోజు. ఇది మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయిన రోజు. వైజాగ్ సైకిల్ తొక్కెళ్ళా, వైజాగ్ వెళ్ళి సైకిల్ తొక్కి. ఇది నెక్స్ట్ రాబోతున్న సినిమా. అందులో క్లైమాక్స్ లేదు, గన్ ఎక్స్ప్రెషన్స్ పెట్టా సరదాగా. ఇది కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో. నాకు కెమెరా నాకు అన్నం పెట్టిందని చెప్పి దాన్ని చూస్తే దాన్ని అన్నం పెడుతున్నాను. ఇది కూడా ఇక్కడ కాఫీ షాప్లో ఎక్కువ ఉంటా ఫ్రెండ్స్తో కూర్చోటప్పుడు. ఇది కూడా ఒక 3-4 days బ్యాక్దే. అన్నీ దొరికాయి కానీ మీ పెళ్లి ఫోటో మాకు దొరకలేదు, ట్రై చేసి. పెళ్లి ఫోటో నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు కాబట్టి అది లేదు. కానీ ఇది కూడా రీసెంట్. అది పెళ్లి రోజుదే, ఇందాక వెళ్ళిన షర్ట్.
ఇది ఆట ఆడతాం ఇష్టం నాకు, ఇలాగ శిఖరాలు పెట్టి పడిపోకుండా కాపాడుకోవడం, జీవితం కూడా అంతే కదా, కింద పడిపోకుండా జాగ్రత్త కాపాడాలని ఎక్కువ ఆడతాను. అది ఇది ఒక సినిమాలో, ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేశా, వీళ్ళు డబ్బులు వెళ్ళదు నాకు. సినిమా పేరు అది తెలియదు ఇంకా. అది రామ్ గోపాల్ వర్మ టీం ఎవరో చేశారు, అందులో నేను సినిమాలో సినిమా హీరోని ఒక 5 రోజులు ఎక్కడో వికారాబాద్ లో చేసాం. అది ఒకటి గుర్తుండిపోయింది ఆ ఫోటో చూడగానే. ఇది ఫస్ట్ సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు తీసుకున్న ఫోటో. ఇది ప్రభాస్ గారు సాహో సినిమా దగ్గర కార్ దగ్గర దిగాను. ఈ టైప్ కార్ అంటే ఇష్టం నాకు. మన చిరంజీవి గారు వాళ్ళందరూ ఫస్ట్ కార్లు అయ్యే ఫియట్. ఇది నేను అమెరికా వెళ్ళినప్పుడు, అమెరికాలో మెకానస్ గోల్డ్ సినిమా తీసిన ఏరియా ఇది. నేను మన మారేడుమల్లి ప్రజానికం సినిమా షూటింగ్ కి నేను కార్ వేసుకుని వెళ్ళిపోయాను. ఇది చిరంజీవి గారి గాడ్ ఫాదర్. ఇది ఇంకా మామూలు మనం ఇష్టాలు ఇవన్నీ ఎక్కడ దిగ. ఇది కూడా మన విజయభాస్కర్ గారి సినిమాలో హీరో బావ ఏదో క్యారెక్టర్. ఇది నాకు ఇష్టదైవం శివుడి దగ్గరికి వెళ్ళిన శ్రీశైలం. ఇది కూడా ఏదో మన సాయి కుమార్ గారి సినిమా, నేను అనసూయ సాయి కుమార్ గారు మొత్తం 5 క్యారెక్టర్లు ఆ సినిమాలో, వెబ్ సిరీస్. ఇది ఎక్స్ట్రా ఏదో ఎక్స్ట్రా బాగా క్లోజ్ గేట్ తీసేవాడు మనమని. ఇది నేను కారు కొనుక్కున్నప్పుడు ఎప్పుడు ఇది నాకు బాగా మంచి పేరు సామాజిక సినిమాలో క్యారెక్టర్ నిబ్బా నిబ్బా అని డైలాగ్స్ చెప్తారు ఆ సినిమాలో. ఇది అక్కడ అమెరికాలో ఇవన్నీ అంతే బాబీ. మీ జీవితంలో మీ అమ్మగారికి మీ గుండెల్లో ఒక స్థానం ఉందని నాకు తెలిసింది. అది ఏంటని అంటే మా అమ్మే నా గుండె స్థానం. అలాగే గుడి కట్టడం అవన్నీ కదా, నా గుండె మా అమ్మ. ఇంకంతే. నేను కొట్టుకున్నంత సేపు, నా గుండు కొట్టుకున్నంత సేపు ఇంకంతే. ఆవిడ తర్వాతే ప్రపంచంలో ఏదైనా నాకు. వేరే ఆప్షన్ లేదు, వేరే ఆలోచన లేదు, ఇంకేం లేదు. ఎందుకంటే నేను ఎంత ఈవేళ ఇక్కడ దాకా వచ్చి నీతో ఇలా మాట్లాడించి మీలాంటి మిత్రుల్ని, ఫ్రెండ్స్ని, వీళ్ళందరినీ కలిసి రేపు మా సురేష్ రా అనుకునే స్థానం నాకు రావడానికి ప్రధాన కారణం మా అమ్మే. మా అమ్మ లేకపోతే నథింగ్, నేనేమీ కాదు. ఆవిడ ఎక్కడ ఆపినా నేను ఆగిపోయేవాడిని. ఆవిడే నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది. ఈవేళ నన్ను తను ఈ స్థాయిలో నేను ఉన్నానంటే ఎవరైనా వచ్చి మీ అబ్బాయి చాలా బాగా చేశారమ్మా అంటే ఆవిడ మురిసిపోతూ ఉంటారు. అంతకంటే నేను ఏమగలను. మా అమ్మ అంటే నాకు అంత ఇష్టం. అమ్మ తర్వాత ఏదైనా అంతే, ఆవిడ వల్ల ఇదంతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ. మేము అడగగానే టైం ఇచ్చి మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ బాబా. ఇప్పుడు ఒక బ్రదర్ లాగా నాకు ఇప్పుడు వెల్ విషర్లో ఉంటారు. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా ఆ రోజు రావడానికి కుదరకపోవడం, ముందు రోజే వచ్చి నేను మళ్ళీ వెళ్ళాను. లేవు కానీ నీ పార్ట్నర్ ఉన్నాడు అక్కడ. నేను వేరే షూటింగ్ నుంచి వెళ్తా, మా బాబీ పెట్టాడని వెళ్ళాను కూడా అక్కడికి. అమలాపురంలో పెట్టారు కదా, వెళ్ళాను నేను. ఎందుకంటే ఉన్న అవకాశాన్ని, దగ్గరైన స్నేహితుల్ని, బంధువుల్ని, మన శ్రేయోభిలాషుల్ని ఎప్పుడు వదలను బాబు. ఎంత కష్టమైన వర్షం వస్తున్నాయి, ఎండ వస్తున్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్తా. ఎవరో మన సినిమా వాళ్ళు పిలిస్తే వాళ్ళ గమ్ముని ఎవరన్నా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళమంటే ఇబ్బంది అవుతుంది. అదే రోజు నా ఆఫీస్లో పనిచేస్తున్న, మా ఆఫీస్లో జెమినీ టీవీలో మాణిక్యం అని ఉంటాడు, వీళ్ళందరికీ తెలుసు. వాడు పెళ్లి చేసుకుంటే అదే రోజు ఇంకో పెళ్ళి ఉంది, చాలా పెద్ద యాక్టర్ పేరు ఎందుకు కానీ. నేను ఎక్కడికి వెళ్ళను, అక్కడికి వెళ్తాను. ఆ మాణిక్యం గడికి ఎంత ఆనందంగా. నేను అక్కడికి వెళ్ళటం వాడు సంతోషం, నేను ఎక్కడికి వెళ్ళటం గుబ్బలో గోవిందం. నేను తర్వాత మాట్లాడచ్చారా బాగున్నా, ఆల్ ది బెస్ట్ అనొచ్చు ఈ ఫ్రెండ్ అని. వాడు మాణిక్యం గడి పెళ్ళికి నేను వెళ్తుంటే ఇప్పటికీ స్టిల్ వాడు ఆటో కొనుక్కున్నాడు, లారీ ఏదో చిన్నది కొనుక్కున్నాడు, లైఫ్లో వెళ్తున్నాడు. ఎన్నోసార్లు అనే అంటూ ఉంటాడు. ఆడు పెళ్ళికి వెళ్ళాను. అలాంటి మేనర్ ఉన్నటువంటి వ్యక్తి నాకు అదే ఇష్టం బాబీ. నేనేమంటానంటే బూట్లు లేకుండా, జోళ్ళు లేకుండా మనం నేల మీద నడిచి వెళ్తాం. ఇప్పుడు చెప్తున్నారు అది ఆరోగ్యం అండి అని. కాదు, మనం నేల మీదే ఉండాలి, నేల మీద నడవాలి. దీన్ని ఆధారంగా చేసుకుని ఎదుగుతాం. అర్జెంట్కి వెళ్ళిపోయి ఆకాశంలో నడిచేద్దాం కుదరదు, దేవుడికి తెలుసు. సో దాన్ని నమ్ముకుంటాను. కాబట్టి ఇవాళ ఆ బాబా ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్. నేనంతే. నేను ఎందుకు ప్రత్యేకంగా నేను ఇంటర్వ్యూకి వచ్చానంటే, చాలా కష్టపడే మనుషులు నా వరకు నాకు తెలుస్తూ ఉంటుంది, నా పరిధిలో ఉన్నవాళ్ళని. అందులో నువ్వు ఒకడు. థ్యాంక్ యూ. పలానా చెయ్యాలి, ఎగిరిపోవాలి, ఏదో చేసేయాలన్నది. మన ఇద్దరం కలిసి సినిమాల్లో కూడా పనిచేస్తున్నాం. ఒక అవకాశం వస్తుంది బాబాయ్, ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో 99 టీవీ ఇంకా దాంట్లో 4-5 ఇంకా 9లు చేరి ఇంకో ఛానల్లో, లేకపోతే ఇంకో యాక్టర్గా, ఇంకో క్యారెక్టర్ ద్వారా నువ్వు కూడా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇదండి జెమినీ సురేష్ గారితో ఇంటర్వ్యూ ముగించుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి గెస్ట్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.